4 పూటలు ఉందండి ఆమె. కాబట్టి మరి మీలో అంటే ఒక సేవకుడు అంటే ఒక తండ్రి లాంటోడు కదా! ఎవడు మీరు కూటమి పెట్టి నేను వస్తానని రాలేదనుకోండి, మీకు ఎలాగుంటది? మీకు ఎలాంటి బాధ ఉంటది? నాకెంత బాధండి. నాకెంత బాధ ఎందుకంటే ఎంత ప్రయాసో తెలుసా అండి? సుమారు 70, 80 వేల రూపాయలు ఖర్చు పెట్టాం ఆ మీటింగ్‌లకి. కానీ డబ్బులకు సమస్య కాదు. కానుకలు కూడా పట్టబుద్ధి అవ్వలేదండి. అర్థమైందండి? కానీ దేవుడు కొంతమందిని సిద్ధపరిచాడు. అయ్యా! ఇదిగో ఈ మీటింగ్‌లకి భోజనం పెట్టండి. ఇదిగో ఈ మీటింగ్‌లకి ఖర్చు పెట్టండి అని చెప్పి కొంతమంది చేయూతనిచ్చారు. కొంత ఇంచుమించులో దేవుడు తెచ్చుకున్నాడు. దాని విషయంలో నాకు చింత లేదండి. కనీసం నేనేం చెప్పాను అంటే, మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి భోజనం చేసేయచ్చండి. కానీ మాకు అలవాటు ఏంటంటే భోజనం యేసుప్రభు వారు వాక్యం చెప్పిన తర్వాత రొట్టిచ్చి శరీరం భోజనం కూడా పెట్టి పంపాడు కదా! అలాగే జరిగించాలి ప్రతిసారి అనే ఉద్దేశంతో మళ్ళా వంటలు చేసుకుంటే ఆలస్యమైపోద్ది కూడా కదా అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా ఈ కూటాలు మరి మీకే అండ అయితే మరి ఎన్ని చక్కబెట్టాలండి? సంత ఆ లక్షవారం సంతకే వెళ్ళాలి. మరి శుక్రవారం మీటింగ్లు కదా, శుక్రవారం ఉదయం వంటలు చేయాలి కదా. కనుక ఎవరికి కుదరలేదు, అనుకూలపరచలేదు. నేను వాయిస్ మెసేజ్ చేసిన ఎవరైనా వీలుంటే వస్తారేమోనని. నేను వాడు ఇద్దరం వెళ్ళి 4-5 ట్రిప్పులు తిరిగి మేము మోసుకుని ఆ విధంగా నిజంగా ఒక మీటింగ్లో ఏంటో తెలుసా అండి, అది కష్టంగా ఉండదు, నాకు భారంగా ఉండదు, సంతోషంగా ఉండదు. దేవుడి కొరకు పని చేస్తున్నామని నేను ఏ విషయంలో కూడా ఎవరి మీద పెట్టకూడదు భారం అనుకున్నాను. కేవలం మేము కోరింది ఏంటంటే 4 పూటలు ఇక్కడ మీటింగ్లో కూర్చుని విని భోంచేసి వెళ్ళిపోవటమే. అంతకంటే నేను ఎవరికి భారం పెట్టలేదు. ఇంకా భారం పెట్టింది ఉంటే కొద్దిమంది పరిచర్య చేస్తున్నారు కాబట్టి ఈ ఆటో సీన్ గారి మీద భారం పెట్టారు. ఇక్కడ నీళ్ళు ఎప్పుడు కావాలన్నా మామూలు నీళ్ళైతే ఇబ్బంది పడతారని కూలింగ్ వాటర్ సుమారు 67 టిన్నులు ఆయన తెచ్చాడు. ఎన్ని ట్రిప్పులు అయినా కానీ ఏ సమయంలో అయితే ఆ సమయంలోనే. ఇది వంట నీళ్ళు కాకుండా వంట నీళ్ళు ప్రత్యేకించి ఒక 50-60 టిన్నులు అవి కూడా తెచ్చి ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ఈ మీటింగ్లు ఎవరి కోసం? పాస్టర్ గారి కోసమా? మీరు ఆత్మీయంగా బలపరచబడతారు. ప్రభు వస్తే మీరు విడిచిపెట్టబడితే అంతకంటే నరకం మరొకటి ఉండదండి. ఇంత బతికి ఇంటి వెనక చచ్చినట్లుగా అయిపోతాం కదా. కానీ ఎవరు విడిచిపెట్టబడకూడదు. దేవుడు మాకు అప్పగించినట్టు ఆత్మల్లో ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదు. కనీసం ఒక అభిమానంతోనే వస్తారు కదండి. కనీసం మీలో ఒక్క పూట కూడా రాని వాళ్ళు కూడా ఉన్నారండి. నాకు తెలుసు. కొందరు ఒక పూట వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు 2 పూటలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు 3 పూటలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు 4 పూటలు. కొంతమంది అయితే వచ్చానికి ఎంతో 100% ఆసక్తి ఉంది కానీ కుదరలేదు. అటువంటి వాళ్ళని ఎవరూ ఏం చేయలేము. ఎందుకంటే వారికి అవకాశం కుదరలేదన్నమాట. ప్రయత్నంలో చేసినా అది కుదరలేని పరిస్థితులు వాళ్ళకి వచ్చాయి, కొంతమందికి తెలుసు. అటువంటి వారి విషయంలో ఇంకా ఎవరు ఏం చేయలేం, వారు ఏం చేయలేరు ఇక. కాబట్టి ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేసి కుదరకపోతే పర్లేదండి. కనుక ఈ రీతిగా మరి ఈరోజు ఈ ఆరాధనకు ఎంతమంది వచ్చాం కదా. కానీ మీటింగ్లు 4 పూటలు వచ్చి ఉంటే ఎంత ఆశీర్వాదం అండి. ఎందుకు పోగొట్టుకుంటున్నావు తెలుసా ఆశీర్వాదాలు? ఎందుకే? అవునండి. ఒక సేవకుని మాట, దేవుని మాట తర్వాత సేవకుని మాట. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చూడు, ఒక మాట చదవండి. ఎబ్రీ పత్రిక 13-17లో ఒక మాట చదువుకుని అది అండర్లైన్ చేసుకుని అది జాగ్రత్త పెట్టుకోండి. అలాగే అక్కడ చదవండి ఒకరు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసినటువంటి వారై మీ ఆత్మలను కాయిస్తున్నారు. వాడు దుఃఖంతో కనుక పని చేస్తే మీకు ఎటువంటి ఆశీర్వాదం లేకుండా నిష్ప్రయోజనమే. దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని లోబడి ఉండాలండి. మాట వినాలండి. ఏంటి తినేది అంటే ఏం చేయలేమండి. ఏడుతుం తప్ప దేవుని పాదాలతో పట్టుకుని కన్నీరు కారుతుం తప్ప ఇదేంటి ప్రభువా, వీళ్ళ కోసం ఇంత ప్రయాసపడుతుంటే కనీసం అర్థం చేసుకుంటలేదని ఏడుతాం. అంతేనండి, షార్ట్ని ఏడుతాం. సేవకులు అంతే, ఎదురుగా నవ్వుతూ ఉంటాం, ఏం అనలేం, షార్ట్ని ఏడుతామండి. అది మీకు ఆశీర్వాదమా? కనీసం ఇలాంటి పరిస్థితి ఒకసారి రాయినట్టు మేము వస్తాం కదా. అలా ఎన్ని సందర్భాలు ఎవరి విషయంలోనైనప్పటికీ నిర్లక్ష్య పెట్టలేదే. కానీ మేము కోరింది ఏంటంటే మీకోసం ఈ మీటింగ్ చెప్పాం. కొంతమంది పొరుగు వాళ్ళు వాకులు ఉల్లిపెట్టి వచ్చేసారు, ఇక్కడే పడుకున్నారండి వాళ్ళు. మరి వాళ్ళకి ఏమైనా పరిచయం చేయమన్నామా? వాళ్ళని తీసుకెళ్ళి మీ ఇంట్లో కొంచెం చోటమ్మని అన్నామా? ఏమీ లేదే. అన్ని రకాలుగా కొంతమంది బిడ్డలు పరిచయం చేసే విషయంలో మరి లోకల్గా లేక తణుకు నుంచి వచ్చినట్టు వారిలో కానివ్వండి ఎంత పరిచయం చేశారంటే
వాళ్ళు పక్కన వాక్యం పోగొట్టుకోలేదు, మరో పక్కన పరిచర్య ఎక్కడ ఎలుతు లేకుండా వారు సహకరించారండి. కాబట్టి ప్రియ దేవుని ఇలాగ ఎప్పుడు చేయకండి. ఏమండి, ఎప్పుడు కూడా ఇలాగ చేయకండి. అవునండి. ఎందుకనంటే మేము కోరేది ఏంటంటే కడవరి దినాల్లో ఉన్నాం. ఎలా ఉన్నాం, రేపు ఉంటామో లేదో తెలియదండి. కాబట్టి మీ విషయంలో దేవుడు ఆనందించాలి. దేవుడు ఆనందించాలంటే చావుకుడు కూడా ఆనందించాలి కదా. మోషే దుఃఖపడతాడు. మోషే దుఃఖపడితే దేవుడు కోపడతాడు. ఎందుకనంటే మోషేని దుఃఖపరిచినందుకు గాను. కాబట్టి అలా కాదండి ప్రియ దేవుని బిడ్డలారు. ఏమి వింటున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు అసలు మీరు? ఏ విషయంలో కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా మారండి, మారండి, మారండి. మేము ఎలాగుంటామంటే కుదరదు. సాకులు చెప్తానికి ఏది కూడా అది సాకు అవుతుంది తప్ప వాస్తవం కాదు. ఎందుకు రాలేదు అంటే సొంబై చెప్తారండి, కానీ అది కరెక్ట్ కాదు. దేవుడు మెచ్చుకునే పరిస్థితి కాదండి. కనుక ఇక నుండి అయినా ఆ విధంగా చేయకండి. ఆ విధంగా చెప్పండి. మీటింగ్లు పెట్టకండి, మేము రాం, మాకు ఆదివారం మొత్తమే ఎక్కువ అయిపోతుంది అన్నారు అనుకోండి, మీటింగ్లు మానేసి మరొక ఊరిలో పెడతాను. మరొక ఊరిలో పెట్టవలసిందే. కాకపోతే ఏంటంటే ఇన్ని సౌకర్యాలు అక్కడ లేవు. ఎందుకంటే ఈ విధంగా మరి వీలు కాని పరిస్థితులు అండి. ఆ విధంగా మా పిల్లలు సైతం కూడా వారు ఎంతగానో నిజంగా పరిచర్య వాళ్ళకి అప్పగిస్తాం. వారు కూడా పరిచర్య చేస్తూ, ఎందుకంటే 11-12 అవుతూ ఉంటుందండి మేము పడుకున్నప్పుడు. మళ్ళీ పొద్దున్నే చూసుకోవాలన్నీ. ఏముందో ఏది లేదు, ప్రతి చిన్న విషయం కూడా పాస్టర్ గారు అని అంటారు, దానికి సమానం చెప్పాలి, ఇలాగమ్మ అలాగమ్మని మేము ఎవరికి ఫోన్లు చేస్తూ ఏ భారం పెట్టలేదండి ఎవరికి కూడా. మేము ఉన్నామన్న వాళ్ళకి మాత్రం చెప్పాం అయ్యా మేము పని చేస్తాం అన్న వాళ్ళకి చెప్పాం పని. ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే ఎవరి మీద భారం పెట్టకూడదు, ఒత్తిడి పెట్టకూడదు. అవునండి, ఎవరి మీద మీరు ఇది ఇవ్వాలి, ఇక మీరు ఇది తెండి అని చెప్పి అనకూడదు. కానీ దేవుడే అన్ని విధాలుగా కూడా సహాయం చేస్తాడంటే దేవుడు సహాయం చేస్తున్నాడు. కానీ ఎవరిని ఎంతమంది రాకపోయినా, ఎంతమంది వచ్చినా కూటమి మామూలు జరిగిపోయాయి. కానీ ఈ ఆశీర్వాదం మీకు లేదేనని బాధ. ఎంతకే ఈ ఆశీర్వాదం ఎందుకు పోగొట్టుకున్నారు మీరనే బాధ అండి నాకు. కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు అలా చేయకండి. చాలామంది మగవాళ్ళు కొంతమంది అసలు మీటింగ్కే రారు ఆదివారం తప్పితే. మరి ఆశీర్వాదం ఎలా వస్తుంది చెప్పండి? మన కుటుంబాలకు, మన బిడ్డలకు దీవెన రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? ప్రార్థన చేయండి అట శనిదొత్తులోకి ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రతిఫలం రావాలి అంటే లోబడాలి కదండి, విధేయత చూపించాలి కదండి. అయ్యో చావకులు ఇంత ప్రయాసపడుతున్నారు, అర్థం చేసుకోవాలి కదండి. అర్థం చేసుకోలేదు అంటే కొంతమంది అర్థం చేసుకునేవారు చాలామంది ఉన్నారు, కానీ కొద్దిమంది అర్థం చేసుకోవట్లేదు. ఏదో పని లేక ఖాళీ గుండి పెట్టినట్టుగా ఆ విధంగా మనసులో వద్దండి. దేవుని బిడ్డ గమనించండి, రక్షించబడిన మీకోసం మరి ప్రార్థన చేస్తూ మిమ్మలను క్రీస్తు స్వరూప్యంలోకి మార్చాలంటాడండి పౌలు గారు. అయితే మా ఆశ కూడా అంతే, రక్షించబడిన ఒక్కరు కూడా విడిచిపెట్టకూడదు. అందరూ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, అందరూ దేవునికి ఇష్టలుగా ఉండాలి, అందరూ దేవుని ఆశీర్వాదం పొందాలండి. కాబట్టి ఆ విధంగా చేద్దాం. మరి ఈ విధంగా కొంచెం నొక్కి నేను మాట్లాడినందుకు క్షమించండి. ఎందుకంటే నాలో ఎంత బాధ ఉంది, ఎంత దుఃఖం ఉంది, ఎంత ఏడిస్తే నేను ఈ మాట వారం పైన అయిపోయింది కదా మీటింగ్లు అయిపోయి, మళ్ళీ ఇప్పటికి ఆ మాట అన్నానంటే మరి ఒకసారి ఆలోచించండి. నా బాధ, మా ప్రయాస ప్రభువునందు అర్థం కాదు, కానీ మీకు అర్థం మీరు ఎద్దులైపోతారేమోనని భయం అనమాట. దీనికే లోపడకపోతే ఎలాగండి? ఎంత సౌకర్యం అండి. మామూలుగా మీటింగ్ పెడతారు, టెంట్లు వేస్తారండి, ప్యాన్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎంత అవకాశం ఇచ్చాడండి దేవుడు అండి, ఎంత చక్కని మరి ప్లేస్ ఇచ్చాడండి. ఇన్ని రకాల సౌకర్యాలు అండి. ఏ మాత్రం ఒక మీటింగ్ పెడతారండి, వారం రోజులు పని చేసుకోండి తెలుసా అండి. ఇది చేను కింద ఉన్నప్పుడు వారం రోజులు అండి. 93వ సంవత్సరం ఉంటుంది, 92 జ్ఞాపకం లేదు. మీటింగ్లు పెట్టాం ఇక్కడ, ఈ స్థలంలో అడిగి పొలంగాలో అడిగి మీటింగ్లు పెట్టాం. మీటింగ్లు జరిగినాయి. ఆ మీటింగ్లలో చివరికి వచ్చినప్పటికి భయంకరుడిక కొండపాత వర్షం వచ్చేసింది. టెంట్లన్నీ కూలిపోని, టెంట్లన్నీ మునిగిపోని, చేలో పడిపోయి మునిగిపోని, సూర్పేటలు లాంటి అన్నీ బద్దలేసిపోని, అవన్నీ మళ్ళా నీటిలో నుంచి మోసుకుంటా పైకి వెళ్ళి ఆ విధంగా ఎంత ప్రయాసపడ్డామో తెలుసా అండి. మళ్ళీ ఒక స్టేజ్ వేయటానికి 3 రోజులు పెట్టిందండి మాకు. స్టేజ్ వేయటానికి ఒక మేత్రగాని పెట్టుకుని ఒక స్టేజ్ చేసి ఆ విధంగా అవన్నీ లేవండి. ఇప్పుడు అన్నీ అక్కడికక్కడ అమర్చాడు దేవుడు. నా ఆశ ఏంటో ఇంకా అమర్చాలి, ఇంకా ఇటు కూడా ఇటు కూడా. ఎందుకంటే ఏదైనా పెళ్లి చేసినప్పటికీ టెంట్లన్నీ కొంచెం తేవాల్సి వస్తున్నాయి, అవి కూడా తేకుండా
ఒక పెళ్లి చేసుకుని ఒక కార్యక్రమం చేసుకున్న సంఘస్థులు అందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఎక్కడ ఉండాలి అనే ఆశ అండి నాది. ఆ విధంగా సిద్ధపరిచి నేను పోవాలి. ఆ విధంగా సిద్ధపరిచి ఇక్కడే కాదు, ప్రతి స్థలంలో కూడా, ప్రతి గ్రామంలో ఆ ఉద్దేశంతో నేను ముందుకు వెళుతున్నాను. మరొక సమయంలో ఎందుకంటే ఉత్తరోజుల్లో ఏమండి పనులు పురమాస్తున్నాం. ఏంటి ఎక్కడ ఏ యొక్క లోటు ఉంది, ఆ లోటుని కవర్ చేయటానికి కొంతమంది బిడ్డలు మాకు ఎంతో సహకరిస్తున్నారు, మాకెంతో సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి వారు ఉన్నారు కనుక ఇంకా మేము ముందుకి వెళ్ళగలుగుతున్నాం. ఎటువంటి భారం లేకుండా, ఎటువంటి భారం పెట్టకుండా కనీసం అర్థం చేసుకుని ఆ మనసు కలిగి ఉంటే చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయును. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినాలు 2 దినాలు అద్భుతమైన రీతిలో ఆశీర్వాదకరంగా అయ్యా మీటింగ్లు జరిగించారు. నీ దాసులను కూడా మరుగుపరిచి ఎంతో అద్భుతమైన రీతిలో మాకు కావలసిన రీతిలో మా హృదయాలు మండింపచేసి మా హృదయాలు రేపారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభువా, మరి యుక్త సమయంలో ఈ ఆరాధనలో కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. చదివి ధ్యానించిన వాక్యం మీది. ఈ వాక్యంలో ఉన్న భాగ్యం మాకు దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. అలాగే కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. ఒకటేంటండి, నోట్లోంచి మాట రాకూడదు కానీ ఏమండి పక్షులు మోసుకెళ్ళిపోతాయి అంటండి మాటలు. తెలుసండి? ఎవరు చెప్పారు అనుకుంటారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తే చెప్పనా వద్దా? చెప్పాలి కదా, తెలుసుకోవాలి కదా. పాస్టర్ గారు ఎప్పుడు కూడా ముసలోళ్ళని తీసుకొస్తానంట. పాస్టర్ గారిని ఏంటంటే పాస్టర్ గారు ఎప్పుడు ఎవరిని తీసుకొస్తారంట? పడుసోళ్ళు తీసుకురావట్లేదంట, కుర్రోళ్ళు తీసుకురావట్లేదంట, ముసలోళ్ళే తీసుకొస్తారు పాస్టర్ గారు. ఈ ముసలోళ్ళు ఎక్కడ దొరికారు కానీ అని కూడా కామెంట్ చేసినట్టు ఈ కామెంట్స్ నా దగ్గరికి వచ్చాయి. నేను నవ్వుకున్నాను అనమాట. అంటే ఇంతవరకు వీళ్ళ వాక్యం విని నేర్చుకుని వీళ్ళ బలపడిని ఇంతవరకు ఇదా ఏంటండి? ఎవరిని తీసుకొస్తానంట? ముసలోళ్ళు అంట. వాళ్ళే దొరుకుతున్నారంట. నాకు పడుసోళ్ళు ఎవరు దొరుకుతలేదంట. ఇప్పుడు మీరు పురమాయించండి ఓ పడుసోడిని. 50 ఏళ్ళు ఇవ్వాలండి, ₹1,00,000 తెలుసండి, తీసుకురండి. ఒత్తి ఈ కార్యాలయం జరగవు. ఆహా ఊహో అంటాం తప్ప వాళ్ళు వచ్చారనుకోండి వాల్ పోస్టులు వేయాలి. ఏమండి ఎన్ని వాల్ పోస్టులు చెప్తారు వాళ్ళు, ఎన్ని రోజులు తిరగాలో. అలాగే ఎవరన్నా కనుక కామెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే మీరు ఎవరు సేవకులు తీసుకొచ్చినా నేను పెట్టుకుంటాను మీటింగ్లు. ఇవన్నీ మీరు పడతానండి. 10 మందిని అప్పగించండి 10 రోజులు. మరి అంటించుకుంటూ పోవాలి, ఇదంతా తీసుకుంటూ పోవాలి. ఓ 10 లక్షల దగ్గర పెట్టుకోవాలి. ఏమంటున్నారు మీటింగ్లు అంటే? అర్థమైందండి? కామెంట్ శాతం సులువే. ఏమండి ఈ మీటింగ్స్లో ఏమండి కొంతమంది ఏం చేశారో తెలుసా? కొంతమంది కలిసి ఏమండి సేవకులకు కానుక మేము ఇస్తామని చెప్పేసి చాలా పేద స్థితిలో ఉన్నట్టు వాళ్ళు వచ్చారు. నాకైతే తీయడానికి కూడా భయం వేసింది వాళ్ళ స్థితిని బట్టి. అయినా తీసుకోవడం జరిగింది. తర్వాత ఏమంటారు, ఇది అది ఆ పాస్టర్ గారు మేము ఏమి ఇస్తామో కూడా వాళ్ళు తెలుసుకోగలిగారు ఏ విధంగానైనా కానీ. మళ్ళీ మీకు కూడా ఇదిగోనండి కానుక నాకు ఇచ్చారండి ఈ మీటింగ్లో. నేను ఒక ఎక్కడికైనా వెళ్తే నాకు కానుక ఇస్తారు కదా, వీళ్ళు నాకు కానుక ఇచ్చారండి. నాకు తక్కువ చేయలేదు దేవుడు నిజంగా. అలాగే ఈ భోజనాలకి పెట్టండి అని చెప్పేసేసని ఈ విధంగా ఏ సహాయం ఏమండి చేయకపోయినా పర్లేదు, కామెంట్స్ ఎందుకండి ఇదే? ఏమండి దేని విషయంలో కూడా పాలు పొందలేనట్టు వారే కామెంట్ చేస్తారు. ఆ కామెంట్స్ నిజంగా ఎంత బాధ కలిగినాయి. దేవుని దృష్టికి వెళ్ళిపోవా? అది మీకు ఆశీర్వాదమా? గమనించండి. బైబిల్లో ఒక మాట చెప్పడం మీకు ఈ సందర్భాన్ని బట్టి ఈరోజు జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు చెప్తాను అనుకోలేదు. అర్థమైందండి? బైబిల్లో ఒక మాట ఉంది. ఏమండి ముసలోళ్ళని పిలిచాడంటే ముందు రెహబాము సలహాలు అడుగుతోనికి ముసలోళ్ళు వచ్చి సలహాలు ఇచ్చారంట. ఆయనకి నచ్చలేదు ముసలోళ్ళ సలహా. మళ్ళీ పడుసోళ్ళని పిలిచాడంట. వాళ్ళు ఇచ్చిన సలహా భలేమని సకల బాదుకున్నాడు ఆయన. అప్పుడు ఈ ముసలోళ్ళ సలహాలు పక్కనెట్టాడు కదా, పడుసోళ్ళ సలహాలు తీసుకున్నాడు కదా. ఏమండి రాజ్యం 12 గోత్రాల్లో 10 గోత్రాలు పోగొట్టుకున్నాడండి. రాజ్యం 2 ముక్కలు అయిపోయిందండి. అవి చంపేస్తారేమోనని పారిపోయాడండి. అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా?
పడుసోళ్ళు మాటలు విని, ఆ ముసలోళ్ళ మాటలు ఇనుంటే కనుక మరొక రకమైన ఆశీర్వాదకరంగా ఉండండి. అర్థమైందండి? అనుభవం ఉన్నవాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళే, అనుభవం లేని వాళ్ళు అనుభవం లేని వాళ్ళే. అలాగని చెప్పేసి ఎవరిని నేను ఇష్టపడలేదు. అంటే మీకు స్వభావం చెప్తున్నాను అన్నమాట. ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా ఏమండి, ఒకవేళ మన వల్ల కాదనుకోండి, రావటం కుదరలేదనుకోండి, పోన్లే, దానికి కూడా నేను ఏమన్నా కామెంట్స్ మాత్రం చేయకండి. ఏమండి, స్టూడెంట్స్ మాస్టర్ని కామెంట్స్ చేస్తే వాళ్ళు ఎవడైనా బాగుపడతారా? బాగుపడిన దాఖలాలు ఉన్నాయా? ఏమండి, మాస్టర్లను ఆట పట్టించిన వాళ్ళు ఉంటారు, మాస్టర్లు మాట్లాడుతుంటే కామెంట్స్ చేస్తూ ఉంటారండి. ఈ కామెంట్ చేసిన వాళ్ళకి కామన్స్ ఉండదండి, కనీసం వివేకం ఉండదండి, జ్ఞానం ఉండదండి. కనుక తన యొక్క ఎవడి గోతులో తానే పడిపోతారండి. కాబట్టి జాగ్రత్త. ఇది దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటలు చాలా జాగ్రత్త. నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఆయన పైన ఉన్నాడు, నువ్వు కింద ఉన్నావు, నీ మాటలు కొంచెం ఉండాలి. అంతేగాని ఇస్తరించి మాట్లాడటంలో దోషం ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. నాకు ప్రతి ఒక్కరి గురించి తెలుసు, అర్థమైంది, ప్రతి ఒక్కరి మనసులో నాకు తెలుసు అండి. ఈ మాటలు ఎవరెవరు మాట్లాడారో కూడా తెలుసు, కానీ నేను చెప్పను. నాకు తెలదనుకుంటారు వారు, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. నా దాకా వచ్చిన విషయాలు మీరు ఎవరు మాట్లాడారో నాకు తెలీదా? తెలియకుండా నా దగ్గరకు వస్తాయా? పతిది వచ్చేస్తాయండి. మీరు ఇంట్లో మీరు ఇద్దరే మాట్లాడుకోండి, నా దగ్గరకు వచ్చేస్తాయి. మీరు ఒక్కరే గొడుక్కుంటూ మాట్లాడుకోండి, అది దేవుని ఎదురు నా దగ్గరకు వచ్చేస్తాయి. అర్థమైందండి? కాబట్టి ప్రతి ఒక్క విషయాలు వచ్చేస్తాయండి. కానీ ఏం తెలియదు అన్నట్టుగా ఉంటామండి. మాకు తెలుసు అని మీకు తెలిస్తే మీరేమైపోతారు? మీరేమైపోతారు? ఏమైపోతారు? నాకు తెలిసని మీకు తెలిస్తే ఏమవుతారు? ఎవడి పిల్లడు తప్పు చేస్తున్నాడు, తెలియనట్టుగానే ఉండాలి, తెలియనట్టుగానే లైన్లో పెట్టాలి. మనకు తెలిసినట్టు తెలిసిందనుకోండి, స్వాటుగా కాల్చిపోడు, ఎదురుగా కాలుతాడు, అగ్గిపెట్టి అని పెడతాడు అతని. అర్థమైందా? అందుచేత అండి, కాబట్టి కడవరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఆశీర్వాదమే తెచ్చుకోగానే శాపం తెచ్చుకోవద్దు. దీవెనకరంగా ఆశీర్వాదంకు వారసులుగా దేవుడు చేశాడు. ఆశీర్వాదం పొందుకుని మనం వెళదాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైనప్పటికీ కూడా మార్చుకుందాం, మనకు అలవాట్లు మార్చుకుందాం, మనసు మార్చుకుందాం, ఆలోచనలు మార్చుకుందాం. ఒక మీటింగ్ పెట్టాలంటే దానికి ఎంతో ప్రార్థన చేస్తాం, దేవుడు ఎంతో ప్రేరేపిస్తే తప్ప మేము ఈ విధంగా చేయమండి. అంటే లోకంలో ఉన్నట్టు యొక్క ఆడంబరాలు ఇవన్నీ మన దగ్గర ఉండవు. కాకపోతే మేము అది కోరుకుంటలేదు కూడా. అవునండి, లోకంలో ఉన్నట్టు వాళ్ళు మనం ఎంతో చర్చిలో పాటలు పాడతారు, పాటలు పాడుకొని పిలుచుకుంటారు. నాకు అది ఇష్టం ఉండదు. పాస్టర్ గారు అంటున్నారు, పాస్టర్ గారు నేను వస్తూ ఉంటే మా పాస్టర్ అమ్మ గారు పాడుతున్నారు అనమాట. నేను ఎవరైనా సింగర్ని పిలిచేవేమో అనుకున్నాను అంటున్నాడు ఆయన. మేము ఎవరిని పిలవం కదండి, మేము ఎవరిని పాటలు పాడతాం పిలవం. ఏ ఏ ఏ ఎంతవరకు వచ్చాయో పాటలే సంఘంలో నుంచే మేము పాడిస్తాం తప్పండి, పాటలు పాడతాం ప్రత్యేకించి మేము పిలవండి, అంత అవసరం లేదు అనేది నా అభిప్రాయం. అంటే మంచి పని చేసేవాడు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప గొప్ప పాటలు పాడేవాళ్ళు ఉన్నా కానీ సంఘంలో మళ్ళీ ఇద్దరు ముగ్గురికి పిలుచుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఆనందం. మనం తప్పడవలసిన అవసరం కూడా లేదు, అది మనకు అవసరం లేదు. నా ఆశ ఏంటి తెలుసా? అవునండి, దేవుని సేవకుడు నిలబడినప్పుడు దేవుని యొక్క ఆ సేవకుడు ముఖాంతంలో నుండి మనకు కావలసినట్టు యొక్క ఆ వర్తమానం రావాలి, కావలసిన వర్తమానం రావాలి. దిద్దుకునేవాడు దిద్దుకునేటట్లుగా, సరి చేసుకునేవాడు సరి చేసుకున్నట్లుగా, మారుమనసు పొందినవాడు మారుమనసు పొందినట్లుగా, మేలు పొందినవాడు మేలు పొందినట్లుగా అందరికీ కూడా ఆ వాక్యం వర్తించాలి. అలాంటి భారం ఉన్నవాళ్ళు కావాలి. అందుచేతనే 30 సంవత్సరాలు అయిందండి ఆయన ప్రారంభించి. 30 సంవత్సరాల కాలం 2 సంవత్సరాలు మిస్ అయ్యాడు ఆయన. కొన్ని సంవత్సరాలు 2 సార్లు కూడా పిలిచిన సందర్భం, ఒకసారి ఇక్కడికి ఒకసారి కేశవరం కూడా పిలిచిన సందర్భం. కాబట్టి 30 సార్లు కంటే ఎక్కువ సార్లు ఆయన రావడం జరిగింది. ఆ యొద్ద నుండి నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటానికి ప్రభువు నాకు సహాయం చేశాడు. ఒక ఆత్మీయ తండ్రిగా భావిస్తూ ఉంటాను. నిజంగా ఆయన నన్ను కూడా ఎన్నోసార్లు ఎవరిని మొగమాట ఉండదండి. నేను ఇక మీతో మాట్లాడతాను కొంచెం మొగమాట పడతానేమో కానీ ఆయన కత్తితో నరికినట్లు మాట్లాడతాడు. అది నాకు ఇష్టం. ఎందుకో తెలుసా? నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాతో మాట్లాడతాడు. నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను మేలు కోరుతున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా సరే మీతో కనుక ఖచ్చితంగా మాట్లాడే వారిని, లేకపోతే మిమ్మల్ని గద్దించిన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకండి. అటువంటి వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి. ఏమండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గద్దించిన వాడినంట, కొసరు ఉడ్డించిన వారిని అంట ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోకూడదంట. ఎవరిని వదిలిపెట్టుకోకూడదు? గద్దించే వాళ్ళని,
కొచ్చర కొచ్చర వడ్డించేవాడిని. చాలమ్మ అంటే కొంచెం తినండి, కొంచెం అంటారు చూసారు వీళ్ళు. వీళ్ళనంట ఎప్పుడు వదులుకోకూడదంట. అలా గద్దించేవాళ్ళు కూడా. ఎందుకని? గద్దించేవాళ్ళు లేకపోతే మనం పతనం అయిపోతామండి. సొలొమోనుకి గద్దించేవాడు లేడు. దావీదు కాలంలో గద్దించేవాడు ఉన్నాడు. ఎవడు సేవకులను పంపించి గద్దించాడు దేవుడు. అందుకు దేవుడికి ఇష్టానుసారుడు మనుషుడు అయ్యాడు దావీదు. కానీ సొలొమోను కాలం అన్నీ ఇచ్చేశాడు, గద్దించేవాడు లేడు అక్కడ. దేవుడే 2 సార్లు ప్రత్యక్షమే మాట్లాడినా వెళ్ళలేదు ఆయన. భ్రష్టుడైపోయాడండి. అర్థమైందండి? గద్దించేవాళ్ళు ఉండాలి మనకి. మనకు బుద్ధి చెప్పువాడు ఉండాలి, మనకు సరిచేసేవాడు ఉండాలి, మనం చేసేది రాంగా రైటా అని చెప్పేవాడు ఉండాలి. మనకు అలాంటి వాళ్ళు పెట్టుకోవాలి మనం. లేకపోతే దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇక అందరూ కలిసి సంతోషంగా లేని వాళ్ళు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వినలేదులే, మీరు వినలేదులే, మీరు బాగా వింటున్నారు. అయితే ప్రతిదీ కూడా చాలా బాగా క్రాచ్ చేశారు మీరందరూ కూడా. దేవుని వాక్యం వింటున్నారు, అందుకు బట్టి నేను స్తోత్రం. ఈ సమయంలో మనం చూస్తే ప్రతి ఒక్కరము కూడా మనం ఫలించాలి. దేవుని వాక్యం చెప్తుంది అంటే మనం ఎదగాలి, ఎదగాలి, ఫలించాలి, ఫలభరితమైనటువంటి వారిగా మనం ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో దేవుని వాక్యం చెప్పబడుతుంది. యేసుప్రభు వారు చెప్పిన మాట ఏమండి, మనం ఫలించేదంటే బలికి ఫలించాలంట. బలికు ఫలించాలంటే దాంట్లో పనికిరాని తీగలు ఏం చేయాలంట? కట్ చేసేయాలట. ఒక వంగ చెట్టును తీసుకోండి, ఒక ఆకులు ఎండిపోతూ ఉంటాయి, కొన్ని కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి. ఆ రైతు ఏం చేస్తాడంటే వాటిని తీసేస్తాడు, వాడు కట్ చేసేస్తాడు, దూరం చేస్తాడు. ఎందుకంటే దీంట్లో ఉన్న పురుగు దానికి పట్టకుండా, అప్పుడు అది ఇంకా ఫలిస్తూ ఉంటుందండి. అలాగనే ప్రభునందు పిల్లరా, మనలో ఏదన్నా ఆ లోపాలు ఉన్నప్పుడు వాటిని కట్ చేసుకోవాలి. అయ్యో నాలో ఈ అవిధేత ఉండకూడదు, నాలో ఈ అవిధేత ఉండకున్నట్టయితే ఇది మొత్తం నాకు నష్టం కలగజేస్తుంది అన్నట్టుగా వాక్యం ద్వారాగా మనకు అర్థమవుద్దండి. వాక్యం ద్వారా మన మనసు ఏంటో మనకు అర్థమవుద్ది, మన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుద్ది, మన ఆత్మీయ స్థితి ఏంటో మనకు అర్థమవుతుందండి. ప్రియులారా గమనించండి, ఇక్కడ దేవుని వాక్యం బట్టి చూసినట్టయితే మనం ఫలించాలని ప్రభువు కోరుతున్నాడు. మనం ఫలించాలి అంటే మనం ఫలభరితంగా జీవించాలి అంటే దేవుని వాక్యంలో నుండి అనేక రకాల ఫలాలు, ఆత్మ ఫలాల గురించి చెప్తూ ఉంటాడు. మీరు ఇలా ఉన్నట్లయితే మీరు ఫలిస్తారు అని అంటూ ఉంటాడు. ఒక మొక్క ఎదగాలి, రెండోదిగా ఎదిగిన తర్వాత ఫలించాలి. ఎదగకపోతే దాంట్లో ఏదో లోపం ఉందండి. మరగుజ్జోడు అంటారు ఎదగలేని వాళ్ళని. ఎదిగిన తర్వాత ఫలించకపోతే, ఏ పని చేయలేదు అనుకోండి, ఏ పని పాట లేకపోతే ఏమంటారు? సోమరుడు అంటారండి కదండి. అలాగా ఎదిగిన తర్వాత ఏమన్నాడు? ఫలించాలి, ఫలించాలని దేవుని వాక్యము చెప్తోంది. ఒక వాక్యం చెప్పి దాని నుండి కొన్ని మాటలు ముందుకు వెళదాం. చూడండి, సామెతల గ్రంథంలో 25వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం అండి 25వ అధ్యాయము 28వ వచనం అండి. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అనుసుకొని లేని వాడును అంతే. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అనుసుకొనలేని వాడు అంతే. ఎంత స్పష్టంగా రాయబడిందండి. ప్రాకారం లేక పూర్వ దినాల్లో చూసినప్పుడు ఇశ్రాయేలు దేశం చూసినప్పుడు ప్రతి ఒక్క పట్టణానికి ప్రాకారం ఉండేదండి. ప్రతి ఇంటికి ప్రాకారం ఉన్నట్లుగా పట్టణాలకు ప్రాకారం ఉండేది. ఎరుకోకి గొప్ప ప్రాకారం ఉందన్నమాట. అందుచేత లోనికి వెళ్ళలేకపోయారు, చుట్టూ తిరుగుతూనే తప్ప లోనికి వెళ్ళలేదు. కానీ దేవుడు స్తుతించినప్పుడు ఆ ప్రాకారం కూడగొడితే తప్ప లోనికి వెళ్ళలేకపోయారండి. ప్రాకారం అనేది అది చాలా భద్రత సూచిస్తూ ఉందండి. ఒక పురానికి లేక ఒక పట్టణానికి లేక ఒక ఇంటికి ప్రారి అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రారి అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకనంటే ప్రారి ఒక ఇంటికి ఎందుకు ఉండాలి అంటే, ఒకటి భద్రత, రెండోది దోషం నీ ఇంటికి తగలకుండా ప్రారి కాపాడుతుందండి. ఓసారి నేను మా రమ్య అరక్కోణంలో, చెన్నైలో అరక్కోణంలో వాళ్ళు చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు ఒక రోజు వెళ్ళి చూస్తానికి వెళ్ళేవాళ్ళం. అలాగే ఒకసారి వెళ్ళిన తర్వాత దేవుడు ట్రైన్లో వెళ్తుండగానే నాతో ప్రేరేపిస్తూ మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ పరిస్థితులు ఎలాగుందో ఆ స్కూల్ దగ్గర అని చెప్పేసి. ఆయనకేమో తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. కానీ ఆయనతో చెప్పమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు వెంటనే కూడా ఆయనతో మాట్లాడాను. ఆయనతో మాట్లాడుతుండగా మరొక సేవకుడు వచ్చారు. ఆయనకి తెలుగు ఇంగ్లీష్ వచ్చు.
దేవుడు ఆ విధంగా ఆయన చేత పెద్దపరిచాడు. అప్పుడు ఆయనతో చెప్పాను, దేవుడు నాకు ఈయనతోటి మాట్లాడమని ట్రైన్లో ఉండగా నాతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. నేను ఈయనతో మాట్లాడాలి, మరి మీరు సెలెక్ట్ చేస్తారండి. తప్పకుండా అన్నారు. బర్నబాస్ గారు అని ఎర్రంపేట అనమాట, వాళ్ళ అబ్బాయిలు కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు ఆయన కూడా వచ్చాడు ఆ రోజున. ఆయనతో చెప్పాను. నేను చెప్పినప్పుడు నేను చెప్తాను, ఆయనతో తర్జుమా చేసి నీతో ఏం దేవుడు చెప్పాడో చెప్పమన్నాడు. అప్పుడు అన్నాను నేను, ఏమండి మీరు 5 ఎకరాల ప్లాట్ అది, ఈ 5 ఎకరాల ప్లాటులో చుట్టూ కూడా ప్రారీ కట్టమని చెప్పాడు దేవుడు. లేదంటే సాతాను శక్తులు లోనకు ప్రవేశించి బిడ్డల విషయంలో మరి గలిబిలి చేస్తుందని చెప్పేసి చెప్పాడు. ఒక ప్రారీ కట్టలేని పరిస్థితుల్లో కంచి లాంటిదన్నా వేసుకోమని చెప్పి సలహా ఇవ్వటం జరిగింది. ఈ మాటలు ఆయన చెప్పినప్పుడు ఆయన ప్రొఫెసర్ అయినా, ఆయన చాలా ఏమండి చదువుకున్నటువంటి వాడు, 7-8 రాష్ట్రాల నుంచి వచ్చిన సేవకుల పిల్లలకి స్కూల్ అనమాట అండి అది. ఆయనతో ఇలా మాట్లాడినప్పుడు ఏమండి వెంటనే ఈయన తద్భుతం చెప్తున్నప్పుడు వెంటనే కూడా ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఓహో అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఆయనతో చెప్పిన మాట ఏంటి అంటే, అయ్యో ఇంతకు ముందే నాకు ఈ మాట బయలుపరుచుంటే ఎంత బాగుండిపోదునండి. ఎందుకంటే గడిచినట్టు కొద్ది నెలల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఏమంటే అక్కడ ఉన్నట్టు పిల్లలకు కొంతమందికి దురాత్మ పట్టి ఆ దూరంగా బావులుండి అంటే దాంట్లో పాడేయాలని చెప్పి తీసుకెళ్ళిపోయేది అంటండి. సాతానులు దురాత్మలు పట్టి చాలా గలిబిలి అయిందని చెప్పేసి విన్నాను. అది వెంటనే ఇమీడియట్లుగా మేము అది చేస్తామని చెప్పి తర్వాత వెళ్ళినప్పటికీ కంచేసేసాడండి ఆయన. చుట్టూ కూడా స్తంభాలు వేసేసి ఆ ప్రకారంగా చేశాడండి. ఆ ప్రకారంగానే గమనించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ విధంగా ఎందుకంటే దోషం అంటే పక్కన ఏదైనా చనిపోయిందా కూడా సపోజ్ ఆ దోషం డైరెక్ట్గా మన ఇంటికి కొడద్దండి. కాబట్టి ఇంటికి దోషం తగలకుండా ఉండాలి అంటే ప్రారీ కాస్తుందండి. అర్థమైంది? ఏమంటే భద్రతకి కాకుండా దోషం కూడా ఇంటికి తగలకుండా ప్రారీ అవసరం అండి. గమనించారా? కాబట్టి అవకాశం ఉంటే ఏమండి కనీసం ఎంత అవకాశం ఉన్నా సరే చిన్న పారి పెడతారండి ఈ రోజుల్లో. పూర్వదినాలు అంత ఉండేది కాదు. కాబట్టి ఎందుకంటే ఆ పారి కాస్తుందనంట దోషం తగలకుండా ఇంటికి. కాబట్టి అలాగే ఈ పారి అనేది భద్రతకు కూడా సూచిస్తూ ఉంది. ఇక్కడ ఏమన్నాడంటే ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, ప్రాకారం లేకపోవటం వల్ల పురం పాడైపోద్దంట. ఏమండి పట్టణం అపవిత్రం అయిపోద్దంట. ఏమండి ఆ పురం ఏమవుతుంది అంటే పాడైపోద్ది అంటున్నాడు. అలాగనే తన మనస్సును అణుచుకొని లేని వాడును అలాగే పాడైపోతాడు. మనసును ఏం చేయాలంట? అణుచుకోవాలంట. మనసు అణుచుకోవడం ఏంటంటే ఆశ నిగ్రహం. అదే మనం ఫలించడానికి ఆ ఫలాల్లో ఉన్నటి ఒక మాట చూడండి. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ 9 ఆ ఫలాల గురించి రాయబడుతుంది. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, చదువు, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం లాస్ట్ది 9ది అనమాట. లాస్ట్లో పెట్టాడు ఇది. ఏంటిది? ఆశా నిగ్రహం. ఈ 9 కూడా ప్రాముఖ్యమైనవి. ఈ 9 మనలో ఉండాలి. మనలో ఈ 9 కూడా ఉన్నట్టు చూసుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు ఫలించలేవు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, లాస్ట్ మాట చూద్దాం. ఇవన్నీ మనం చెప్పడం సమయం కాదు, కానీ ఆ ఒక్క మాట ధ్యానం చేద్దాం. ఆశా నిగ్రహం. ఈ యొక్క మనస్సును అణుచుకోలేకపోవడం కారణం ఏంటంటే ఆశ నిగ్రహం లేకపోవటం వల్ల. ఆశ నిగ్రహం అంటే ఏంటి? ఆశ నిగ్రహం అంటే ఏంటి? ఆశను చంపుకుంటాం. శరీరం కోరుకుంటుందండి, కానీ ఆ కోరికను ఏం చేయాలంటే చంపాలి. ఆత్మచేత శరీర ఇచ్చలను చంపివేయండి అంటాడు రోమపత్రికలో రాస్తూ పౌలు గారు. ఏమండి ఈ శరీరం ఏం చేస్తుందంటే కోరుకుంటాయి ఈ శరీరానికి, కానీ ఆత్మ ఏం చేయాలంటే అని చంపేయాలి. అది చంపకపోతే నేను చంపేద్ది. నీలోని ఆత్మ నశించిపోద్దండి. ఇది ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అనేది దేవుని బిడ్డలకు మరింత ప్రాముఖ్యమైందండి. ఆశా నిగ్రహము లేకపోతే కలిగిన నష్టం ఏంటో ఏమండి ఒకసారి మనం చూద్దాం. మనకు అందరూ తెలిసిందియే, మరొకసారి చూద్దాం. ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రజలైనటి ఇశ్రాయేలు ప్రజలు ఏమండి శత్రువుల చేతిలో కీలు బొమ్మలైపోయారు. శత్రువులు వచ్చి మాట మాటికి వాళ్ళని హింసిస్తున్నారు, వారిని బాధిస్తూ ఉన్నారు, వారిని చాలా చిత్రలు పెడుతున్నారు, వాళ్ళని చాలా ఏమండి మరి వారు పండంతా దోసుకుపోతున్నారు. కాబట్టి వాళ్ళకి నెమ్మది ఉండలేదు, వారికి సమాధానం ఉండలేదు. ఎందుకు చేతనంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి లోబడలేదు.
ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మాటను లోబడపోవటం వల్ల దేవుడు శత్రువులకు వలవిచ్చాడు. శత్రువులు వచ్చి మాటకి సిద్ధకొట్టేస్తున్నారండి వీళ్ళని పట్టుకుని, చాలా ఏడుస్తారు. తర్వాత దేవుడే వీళ్ళందరికీ నీకు రక్షించడానికి ఒక రక్షకుడుగా ఏమండి దేవుడు పుట్టించాడు. దేవుడే బయలుపరిచి ఏమండి మనోహ భార్యతో మాట్లాడి, ఇదిగో నీవు గొడ్రాలువి, కానీ ఇప్పుడు నువ్వు కుమారునికి అంటావు. ఆయన తల మీద సవరకత్తి రాకూడదు. అంతేకాదు అతడు ఒక రక్షకుడుగా నాజీరు చేయబడిన వాడే. నాజీరు అంటే వ్రతపుత్రుడు. ఇంకా గర్భంలో రాకపూర్వమే దేవుడు తెలియజేశాడు, ఇదిగో నీకు కుమారుని ఇస్తున్నాను, ఆ కుమారుడు నువ్వు పెంచే విషయంలో ఇలా పెంచాలి. మత్తు సంబంధమైన మత్తు పానీయాలు లాంటి అపవిత్రం లాంటి తినకూడదు, ముట్టుకోకూడదు. అలాగే నీ కుమారుని కూడా పెంచాలి. అలా ఆ విధంగా పెంచాలి నీ బిడ్డను. ఆ విధంగా ఆ బిడ్డకు ఏమన్నా నెత్తి మీదకి సవర కత్తి రాకూడదు అంటే అలాగే పెంచిందండి ఆ తల్లిదండ్రులు, అలాగే పెంచారు. పుట్టాడు దేవుడు చెప్పినట్టుగా. అయితే గొప్ప బలవంతుడు అనమాట ఆయన. ఎంత బలవంతుడు అంటే ఒకేసారి 1000 మంది వచ్చి పడిపోయాడు ఆయన మీద. ఆయన చేతిలో ఆయుధం లేదు. 1000 మంది శత్రువులు బలమైన వాళ్ళు వచ్చి పడితే చేతిలో ఏ ఆయుధం లేదు. అటు ఇటు చూశాడు, ఎండిపోయిన గాడిద ఎముక దొరికిందంట ఆ రోడ్డు పక్కన, ఆ పొంత పక్కనే. ఏమండి ఏం దొరికింది? ఎండిపోయిన గాడిద ఎముక దొరికిందంట. అది పట్టుకుని ఒక్కొక్క దెబ్బ కొడితే 10 మంది పడిపోయారండి. అలాగా 1000 మంది చచ్చిపోయారండి. తక్కువ పారిపోయారు. అమ్మో మొత్తం చంపేస్తాడు ఈయన, అమ్మో ఈ బలం ఏంటి, ఈ లోకం ఏంటి అసలాను అని చెప్పి తక్కువ అంతా పారిపోయారు. అక్కడి నుంచి అమ్మో ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళామంటే సంసోను ఉన్నాడు. అమ్మో ఆయన ఉండగా మన ఆటలు సాగవని. అంతకుముందు ఈజీగా వచ్చి వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు, ఈజీగా వచ్చి దోచుకుపోయేవారు. ఇప్పుడు ఒక్కడండి ఏమండి సంసోను ఒక్కడిని బట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ కూడా రక్షణ వచ్చిందండి, ధైర్యం వచ్చింది. ఓ దేవుడు మాకు ఒక వ్యక్తిని దేవుడు మాకు ఇచ్చాడు, ఒక అండగా, ఒక రక్షకుడిగా ఇచ్చాడు అని చెప్పేసి సంతోషిస్తున్నాడు సమయం అది. కనుక నిజానికి సంసోనికి ఎంత ఘనత అంటే అంత ఘనత ఉందండి ఆ దేశం అంతా కూడా. ఎందుకంటే వాళ్ళకందరికీ భద్రత ఈ సంసోను బట్టి. అయితే ఒక రోజున జరిగిన సంఘటన ఏంటో తెలుసా? తన తల్లిదండ్రులతో అంటున్నాడు. చూడండి 14వ అధ్యాయం న్యాయాధిపతులు 1 నుండి 3 వచనాలు చదువుదామండి. సంసోను ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక దాన్ని చూశాను, అతడు తిరిగి వచ్చి ఒకతని చూశాను, మీరేం చేయాలంటే ఆమె నా దగ్గర తెచ్చి నాకు పెళ్లి చేయండి. తల్లిదండ్రులతో అంటున్నాడట. ఏమన్నాడు? ఫిలిష్తీయుల్లో ఒక అమ్మాయిని చూశాను, మీరేం చేస్తారో ఏం చెప్తారో ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పిల్లని దిగి వచ్చి నాకు పెళ్లి చేస్తారో లేదని చెప్పేసి తల్లిదండ్రుల మీద డిమాండ్ చేస్తున్నాడండి ఈయన. ఈ రోజుల్లో డిమాండ్లు ఇయ్యే. నేను ఒకటి చూశాను, నేను ఒక ఆమెను చూశాను, ఒక అబ్బాయిని చూశాను, నాకు ఆ అబ్బాయిని పెళ్లి చేస్తావా లేదా, లేదా చచ్చిపోతాను, ఇదనమాట నేటి కాలంలో కూడా. కానీ దేవుని వాక్యం చెప్తుంది కదా, ఏమంటే ఇది కూడా అక్కడి నుంచే ప్రారంభం, అంతకు ముందు నుంచి కూడా ప్రారంభమైంది ఇది లోకంలో. ఏమంటే ఇదో తెగులు అనమాట అండి. కానీ అంటున్నాడు ఈయనకి ఇచ్చిన వరం ఏంటి దేవుడు? ఈయనకి ఇచ్చిన ఎటువంటి వరం అండి? ఆ దేశం మొత్తం మీద ఎక్కడ ఎవరికి లేదండి. అలా వరపుత్రుడైన దేవుని యొక్క కార్యములు ఈయన ద్వారా నెరవేరుస్తున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఎంతోమంది కన్యకలు ఉన్నారు, ఎంతో సౌందర్యవంతులు ఉన్నారు. ఏ ఒక్క అమ్మాయి నేను చేసుకుంటానంటే కళ్ళకత్తుకుని చేసేస్తానండి, కళ్ళకత్తుకుని చేస్తారని. ఆయనకి పిల్లనిచ్చి పెళ్లి చేయటానికి ఏంటి అన్నట్టుగా అర్థమైందండి. కానీ తల్లిదండ్రులు అన్న నేను ఫిలిష్తీయుల కుమార్తెలు చూశాను, వాళ్ళు ఎవరు అంటే వీళ్ళ శత్రువులు అండి. అంతకుముందు మాటికి వచ్చి వీళ్ళని ఏమంటే బాధ పెట్టినట్టు వాళ్ళు, దేవుణ్ణి కూడా బాధ పెట్టినట్టు వాళ్ళు దేవుని ప్రజలకు ఎప్పుడు కూడా పక్కలో బలులా ఉన్నవాళ్ళు అండి. వీళ్ళు వాళ్ళ అమ్మాయిని చేసుకుంటాను అంటున్నాడు అండి ఈయన. అప్పుడు తల్లిదండ్రులు ఏమంటున్నారండి? నీ జనులో కానీ నీ చదువుల కుమార్తెలో కానీ స్త్రీ లేదనుకుని సున్నతిలు పొందని ఆ ఫిలిష్తీయులో తెచ్చుకొనుటకు వెళ్తున్నావా? అది గమనించారా? వాళ్ళు అడుగుతారు, నీ స్వజుల్లో ఎంతోమంది కన్యకలు ఉన్నారు, ఇదిగో మన యొక్క దేశంలో ఎంతోమంది ఉన్నారు, దేవుని ప్రజలు ఎంతోమంది ఉన్నారు,
వీళ్ళు ఎవరైనా కోరుకో, వాళ్ళు కళ్ళ కత్తుకొని పెళ్లి చేస్తారు. ఎందుకు? ఆ శత్రువులు, వాళ్ళ అన్యులు, వాళ్ళ భయంకరునిక ఆచారాలతో నిండి ఉన్నారు. వాళ్ళు శాపగ్రస్తులు, వాళ్ళు ఒక మాట చెప్పాలంటే అని తల్లిదండ్రులు మొత్తుకున్నారండి. నోరునెత్తు బాదుకున్నారు. నోరునెత్తు బాదుకున్నా కానీ కుదరదని ముక్కు పట్టు పట్టేసాడండి ఈయన. ఏం చేస్తారు ఇంక వాళ్ళు? ఏళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఒకవేళ ఈ ఫిలిష్తీయులకి ఏదైనా తీర్పు తీర్చడానికి ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తాడేమో అనుకుని పాపం వాడుకో. వాక్యం లేదు, చావుకులు లేడు, ఏడు బైబిల్ లేదు, ఏమండి సహవాసం లేదు. అందుచేత వారు ఏం చేశారంటే, కాదనలేక అని కోరినట్లుగానే ఏమండి ఆ ఫిలిష్తీయుల ఈయన చూసిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేశారు. పెళ్లి చేసేసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాడు. కొద్ది రోజుల్లోనే ఏమంటే ఒక సమస్య వచ్చింది. ఏమిటి అక్కడ పొడుపు గడయత్తు ఎంత కూడా జరిగింది, అదంతా చెప్పవలసిన లేదు. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏమండి కోపకిచ్చాడు. భార్య మీదను అత్త మామల మీద కోపకిచ్చాడు. పెళ్ళి అయిపోయింది, కోపకిచ్చేసి వెళ్ళిపోయాడు. తన ఊరు వెళ్ళిపోయి తన దేశం వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మగారి ఊరిలో వదిలిపెట్టేసి కొంతకాలం 2-3 నెలలు ఎంతో అనుకుందాం. కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ కోపం చల్లారింది సంసోను గారికి. సరే నా భార్య దగ్గరికి వెళ్ళి భార్యను తీసుకొస్తానని చెప్పేసి అని మరలా బయలుదేరి మామగారింటికి వచ్చాడు. మామగారింటికి వచ్చి మామగారింటి కూడా మరి స్వతంత్రం ఉంటుంది కదా. ఏమండి గబగబా కాళ్ళు కడుక్కున్నాడు. గబగబా తనకున్నట్టు తన రూమ్లో ఏ రూమ్ అయితే వీళ్ళకి ఇచ్చారో ఆ రూమ్లోకి వెళ్ళిపోతున్నాడండి. మా అంగారు అడ్డు వచ్చేసాడు. నాయన సంసోను లోనికి వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళకూడదు? ఇది నాక మరి ఇల్లు కదా, నాకు ఇచ్చిన రూమ్ కదా, నేను ఎందుకు వెళ్ళకూడదు? నా భార్య దగ్గరికి వెళతానంటే, లేదు నాయన, నువ్వు కోపం ఇచ్చావు కదా, నీ కోపంతో వెళ్ళిపోయావు కదా, ఒకవేళ ఇంక రావేమో అనుకుని నీ స్నేహితుడు ఉండేవాడు కదా ఇక్కడ మాలో, ఆ స్నేహితుడిని పెళ్లి చేశాను. వాళ్ళిద్దరు ఉన్నారు ఇంట్లో, వాళ్ళిద్దరు ఉన్నారు. అందుచేత నువ్వు రావనుకుని పెళ్లి చేశాను నాయన అని అంటుందోని అగ్నిపర్వతం పేలినట్టు అయిందండి హృదయంలో. ఎందుకంటే వాళ్ళు అన్యులు కాబట్టి, వాళ్ళు భయం లేని వాళ్ళు. కనీసం ఒక మాట కౌరు పంపాలి కదా, అసలు అడగాలి కదా, ఏమిటి చేసేయటమే. చూసారండి, అక్కడి నుంచి ఇతడు ఏమైపోయాడు? ఒక పిచ్చోడి కింద, ఒక మతి తిప్పుతూ లేనివాడు అయిపోయాడు. ఎవరైనంటే వరపుత్రుడు, దేవుని చేతిలో వాడబడుతున్నట్టు ఆయన, ఏమంటే మంచి వరాన్ని కలిగినట్టు వాడు. తర్వాత తన పరిస్థితి ఏమైందో తెలుసా? ఇక తిమ్ముతూ లేనివాడు అయిపోయాడు. అక్కడ వాళ్ళందరినీ చాలా బాధ పెట్టాడు. తర్వాత ఈ ఫిలిష్తీయులను బాధ పెట్టాడు అని కోపం అంతా తీర్చుకున్నాడు. అంత మాత్రాన తన శాంతి కలిగిందంటే లేదు. చివరికి ఏమైందో తెలుసా? తన భార్యని మళ్ళీ చేసుకున్న అబ్బాయిని, ఈ అత్తగారు మాంగారిని ఫిలిష్తీయులు ఏం చేశారో తెలుసా? నీ వల్ల అతడు మా మీద కక్ష తీసుకున్నాడని చెప్పేసి ఏమండి నుప్పట్టించి కాల్చేశారు అనమాట. మన భాష చెప్పాలంటే ఏమండి వాళ్ళని బూడిద కింద కాల్చేశారండి మొత్తం. ఏమండి ఇప్పుడు తను చేసుకున్న భార్య చచ్చిపోయింది, మరొకటి చేసుకున్న వాడు చచ్చిపోయాడు, వాళ్ళ కన్న తల్లిదండ్రులు చచ్చిపోయారండి. చూస్తాడు ఎంతవరకు దారి తీసిందో చూస్తారండి, ఎంతవరకు ఆ ప్రభావం చూపించిందో చూసారండి. ఎంత గలిబిలైపోతుందో ఇశ్రాయేలు ప్రజల్లో అల్లో కల్లోలం బయలుదేరింది, ఆందోళన బయలుదేరింది. ఏంటి మనం రక్షించే సంసోను గారు ఏంటి ఎలాగైపోయాడు? మతిలేని వాడు అయిపోయాడు ఏంటి? పిచ్చోడ తిరుగుతున్నాడు ఏంటి? అయ్యో మన శత్రువు మన మీదకి వస్తే ఏంటి ఇప్పుడు మన గతి అని వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు, టెన్షన్ గురైపోతున్నారు. ఏమండి గమనిస్తున్నారు. కానీ అప్పుడైనా ఒకవేళ ఎవరినన్నా మరి అమ్మాయిని చేయటం సిద్ధంగా ఉన్నారండి. కానీ ఏం చేశాడు? 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. తరువాత సంసోను గాజాకి వెళ్ళాడు. అందుకని ఫిలిష్తీయుల దేశంకి వెళ్ళి ఇప్పుడు గాజాకి వెళ్ళి వేశ్య దగ్గరికి వెళ్ళాడు అనేది. ఇకపోతే పరిస్థితి చూసిన ఎంత దిగజారి చేసాయో. ఎందుకంటే మనసును ఎవడు అనుసుకోలేని వాడు, తన మనసును అదుపులో లేనివాడు, తన మనసు అదుపు చేసుకోకపోతే, తన మనసు అనుసుకోకపోతే పరిస్థితులు ఎంత భయంకరంగా దారితీస్తాయో చూడండి. ఎలాంటి ఏమండి పరిస్థితులకు దారితీసో చూడండి. ఏం చేస్తున్నాడో తెలియదు, గుడ్డోడు చేలో పడినట్టే. అర్థమైందండి. ఇక్కడ చూస్తే వేశ్య దగ్గరికి వెళ్ళాడు, అక్కడ చేరాడు. అయితే గమనించండి, అక్కడ ఉన్నాడా? లేదు. 4వ వచనం మళ్ళీ చదువమ్మా. గాజాకి వెళ్ళాడు, ఆ వేశ్య దగ్గరికి వెళ్ళాడు, కొద్ది రోజుల నుండి అయిపోయింది. మరలా అక్కడ నుండి సోయార్కి వెళ్ళి అక్కడ దెలీలా అనబడుతుడు ఇక మరొక ఆమెని మోహించాడు, మరొక ఆమెమి. ఇంకంతే. ఏమండి ఎందుకంటే ఈ నిగ్రహత లేనివాడు, ఆశ నిగ్రహం లేనివాడు ఏంటి ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు అలా పోతాడండి. చివరికి భ్రష్టుడు అయిపోతాడు అనమాట. ఆశను నిగ్రహించుకోవాలి, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. అది ఫలం. ఆశా నిగ్రహం ఫలం అండి.
ఆ ఫలాన్ని మనము కలిగిన వారుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. అవునండి. కాబట్టి ఇక్కడ తన మనసును అణుచుకోలేని వాడు ఏమైపోతాడంటే, ఏమండి ఏమైపోతాడండి అంతే. ప్రకారం లేక పట్టణం ఎలా పాడైతుందో వాడు కూడా పాడైపోతాడని రాయబడుతుంది బైబిల్లో. ఈనాడు చాలామంది తన మనసులో అణుచుకోలేక ఏమంటే తమ జీవితాలు తగలైసేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. ఏమైపోతుందో అన్నట్టుగా అనిపిస్తుందండి నేటి కాలంలో. అవునండి. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా కానీ నాకు ఇదే సమస్య. రాత్రి కూటం జరిగింది, అయిపోయింది అంతా. ఓ తల్లి దగ్గరికి వచ్చింది, చాలా మంచి ఆమె, చాలా మంచి విశ్వాసమే. కానీ ఆమె అంటుంది, అయ్యా మా అమ్మాయి దారి తప్పిందండి. ఒళ్ళు నేడుస్తుంది. అమ్మ పాటలు పాడుతూ ఉండేది, ప్రార్థనలు చేస్తూ ఉండేది, మంచి విశ్వాసంగా ఉండేది కదా, నేను వాక్యం చెప్తుంటే అందించేది కదా, ఇంతలో ఏమైంది? ఏం లేదండి, ఇల్లు కొట్టుకుంటున్నాం, ఇసుకొచ్చింది, దింపం, మళ్ళీ ఎప్పుడైనా కావాలితే నాకు ఫోన్ చేయండి తెస్తానని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. మా ఫోన్ నెంబర్ ఆడు తీసుకున్నాడు. ఆ తర్వాత కానించి ఆయనతో ఫోన్లో మాట్లాడతాం మొదలుపెట్టింది. చెప్పజేయకుండా ఓ రోజున వెళ్ళిపోయింది. తర్వాత వంకలు పెట్టి వెళుతుంది. ఏంటో అనుకున్నాం. చివరికి వచ్చినప్పటికి అంటుంది, ఆ లారీ డ్రైవర్ని చేసుకుంటాను. ఆడు అన్యుడు, వీడు రక్షించబడింది ఏమి, ఎన్నో సంవత్సరాలు మంచి విశ్వాసం ఏమైపోతుందండి, ఎక్కడ దారి తీసేస్తుందండి ఈ దినాల్లో. మనసు ఏమండి ఎందుకు అణుచుకోలేకపోతున్నారు తెలుసండి? నేటి కాలంలో చెల్లలు పిల్లలకి ఇవ్వటున్నారండి. పిల్లలకి చెల్లకి అది ఇచ్చేది ఇష్టం ఇస్తున్నారనమాట. చంపేస్తున్నారండి పిల్లల్ని ఆత్మీయంగా. తల్లిదండ్రుల్లోనే ఈ లోపం ఉందండి. సరదాగా ఇస్తున్నారు, పర్లేదు అనుకుంటూ ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారో మరి పట్టించుకుంటలేదు. నేను అంటాను, గడిచిన వారం నేను చెప్పాను అక్కడ కొన్ని 3 గ్రామాల్లో 3 సంఘాల్లో చెప్పాను. ఏం చెప్పాను తెలుసా? అంత అవసరం అనుకుంటే మీ పిల్లలకి చెల్లలు ఇవ్వండి, లింక్ ఎట్టుకోండి మీ సెల్లకి. వాళ్ళు ఎవరితో మాట్లాడినా మీకు వచ్చేస్తుంది మీ చెల్లకి. వారు ఎవరికి మెసేజ్ చేసి మీకు వచ్చేయాలి. వారు ఏం చేసినా చెల్లలో, ఏం చూసినా సరే మీకు వచ్చేయాలి. ఆ రకంగా లింక్ ఎట్టుకుని చెల్లకి వాళ్ళతో ఇవ్వండి అన్నాను. అప్పుడు మీ బిడ్డ ఏం చేస్తున్నాడో, మీ పిల్లలు ఏం చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో మీకు అర్థమవుద్ది. వెంటనే మేలుకుని వెంటనే కూడా ప్రారంభంలోనే దాన్ని సరిచేయటానికి బాగుంటుంది, సరిదిద్దడానికి బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మంచి వారైనప్పటికీ కూడా ఈ చల్ల ప్రభావం వల్ల మంచి వారిని కూడా అనేక రీతిలుగా చూడరాని చూపించి, చూడరాని వాడిని చూసి వారు మనసును అణుచుకోలేకపోతున్నారు. విచ్చలవిడిక మనస్తత్వాన్ని కలిగినట్టు వారిగా ఉన్నారు. తల్లి ఏంటి తండ్రి ఏంటి అన్నట్టుగా ఎదిరించువారుగా ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నిన్న పగలు ఒక కుటుంబంతో కలవటానికి వెళ్ళాను. మన బలపరిచినటి సేవకుడు, ఆ సేవకుడికి ఆ కుటుంబానికి కొన్ని సమస్యలను బట్టి 2 వారాలుగా మానేశారని తెలిసింది. అయితే ఆ కుటుంబంతో కలవాలని గడిచిన ఆదివారం ప్రయత్నం చేసాం, కానీ కుదరలేదు. కానీ నిన్నటి దినాన్న ఏరే పని మీద వెళ్ళి మేము కలవటానికి ఇలా సేవకుడిని తీసుకుని ఇంటికి వెళ్ళాను. చాలా విషయాలు ఆమె చెప్పింది, చాలా విషయాలు చెప్పింది. ఏమంటుందో తెలుసా? ఏమండి, ఆ బిడ్డేమో దీంట్లోకి వస్తుంది కాబట్టి అన్నీ చెప్పడానికి లేదు, కానీ మొత్తం సేవకుడి మీద కొన్ని నేరారోపాలు మోపింది దగ్గరుండి. కానీ నేనేం మాట్లాడలేదు. అంత అయిపోయింది అమ్మా అన్నాను. అయిపోయింది. అప్పుడు నేను అడిగాను తెలుసా? అమ్మా, ఇంతకుముందు నీ విషయంలో కానీ, మీ పిల్లల విషయంలో కానీ, మీ బిడ్డల విషయంలో కానీ ఎప్పుడు ఏ విధంగా సహాయం చేయలేదా? ఒకేసారి అయిపోయింది, ఆలోచనలో పడిపోయింది. ఎన్నో రిస్కుల్లో పడిపోయినప్పుడు ఈ రిస్క్ తీసుకుని వెళ్ళి వాళ్ళని విడిపించడం జరిగింది లోగడ వారి బిడ్డల విషయంలో. ఆ విషయం నాకు తెలుసు. ఆయనతో సలహా తీసుకున్నప్పుడు నేను సలహా ఇచ్చేవాడిని, ఇలాగ జరిగింది ఏం చేయమంటారని, ఇలాగ ఉంది పరిస్థితి ఏం చేయమంటారని. ప్రతిదీ కూడా సలహా తీసుకుంటాడు ఆయన. అలా చేసినప్పుడు ఆ కుటుంబాలు సేవ్ అయ్యాయి. మరి అప్పుడు ఏ విధంగా మీకు హెల్ప్ చేశాడు? ఈ సమయంలో ఏదో మీకు కొంచెం కష్టం వచ్చిందని, ఏదో ఒకసారి వచ్చాడు, 4 సార్లు రాలేదు, 4 సార్లు తిరగలేదు, నన్ను పలకరించలేదు. ఎక్కడి ఏమిటండి ఆత్మీయ స్థితి అండి? పైగా ఆవిడ ముందుండే ఆవిడండి, పరిచయం చేసేవాళ్ళండి. ఏ యొక్క మనస్తత్వాలండి? అప్పుడు నేను చెప్పిన సాక్ష్యం, నా మరణాలు చనిపోయింది, పలకత్తం రావద్దని బ్రతిమలాడుకున్నాను, ఫోన్ కూడా చేయొద్దన్నాను, మా బిడ్డను ఎవరొచ్చి పలకరించొద్దన్నాను.
కారణం ఏంటంటే పలకరించే కొలుదుగా దుఃఖం పెరిగిపోద్ది. పలకరించే కొలుదుగా ఇంకా సమస్య ఎక్కువైపోద్ది. కానీ ఎవరు పలకరించగా రానప్పుడు మాకొచ్చిన బాధ దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటాం. ఏడుపు ఆయన దగ్గర ఏడుస్తాం. దేవుడి దగ్గర ఆదరణ వస్తుంది. అలాగని నెల తిరగకముందే కొద్ది రోజుల్లోనే మా బిడ్డ బలపరచబడింది, ధైర్యపరచబడింది. స్తుతి కూటాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏమండి, వచ్చేవాళ్ళు వద్దని పరిస్థితి ఉండాలి. ఆత్మీయంగా ఎదిగితే మమ్మల్ని పలకరించలేదే, మాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు రాలేదే, ఆ విధంగా కాదు. ఏమండి, మీరు రాకపోవటమే కొద్దిగా మాకు మంచిది. వస్తే మళ్ళీ మీతో ఆ పిచ్చబాట, లేకపోతే ఇలా జరిగింది వచ్చిన వాళ్ళతో అల్లా ఇలా జరిగిందని చెప్పడం మొదలెట్టారు కదా. మరి దేవునితో ఎప్పుడు గడుపుతావు నువ్వు? దేవుడితో నీ బాధ ఎప్పుడు పంచుకుంటావు? ఆత్మీయంగా బలపడిన వాడు ఎప్పుడు కూడా ఏమనుకో తెలుసా, ఎవడు రాపోవటమే మంచిది అనుకోండి. రాలేదే అనే ఆ మనసు ఎప్పుడు కూడా ఉండకూడదండి. ఏ విషయంలో సరే, కష్టం వచ్చినప్పుడైనా సరే, శ్రమలు వచ్చినప్పుడైనా సరే, మనం ఏమనుకుంటామంటే వాళ్ళ ఒత్తిబాడు నేను ఒత్తిబాడు అనుకుంటాం సర్వసాధారణంగా. మనకు కొంచెం ధైర్యం అవుతుంది అనుకోండి. ప్రభువు నీకు ధైర్యం, మనుషులు కాదు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. మా పాస్టమ్ గారికి అది అది తీవ్రత అయిపోయింది. అది ఎక్కడ అంటుకుపోయింది. అది కిటికెళ్ళని చెప్పింది సత్యవతి మేడం. చాలా సత్య మేడం, అది సత్య హాస్పిటల్ డాక్టర్ అమ్మగారు. ఇది చాలా ప్రమాదం. బ్లడ్ కావాలి. ఆమె బ్లడ్ ఏలుపూరు మొత్తం మీద 3 ఉందండి. మొత్తం ఏలుపూరు మొత్తమే సర్వే చేసాం. దాని గురించి తెలుసుకున్నప్పుడు 3 ఉంది. ఒక ఆయన ముసలోడు, ఒక ఆయన అంతకుముందు ఇచ్చాడట, ఒక ఆయనకి భయం, ఇలా చెప్పారండి. ఇంకే ఊళ్ళో నడుతాం వెళ్ళి, నెగిటివ్ ఆమెడిది. కాబట్టి ఆ బ్లడ్ గ్రూపు ఎవరికి ఉండదండి. అర్థమైందా? పాస్టమ్మ గారు, డాక్టర్ అమ్మగారు చెప్పారు మా రమ్య పుట్టినప్పుడు, ఇక్కడ ఈమెకి ఎప్పుడైనా బ్లడ్ కావాలంటే ఎక్కడ దొరకదండి. ఒక ఇండిషన్ చేస్తే అది 2000 అవుతుంది. ఆ ఇండిషన్ చేస్తే బ్లడ్ మారద్ది. అప్పుడు ఏ బ్లడ్ అయినా అవుతుంది. ఆ 2000 నా దగ్గర లేవు. ఆ 2000 నా దగ్గర లేవు. ప్రయత్నం చేసినా నా వల్ల కాలేదు. ఇంకా అప్పుడు సరే అని చెప్పి విడిచిపెట్టేశాం. కాబట్టి పిల్లలు గమనించండి, ఆ 2000 లేక నేను ఇండిషన్ చేయించలేకపోయాను ఆవిడకి. కాబట్టి తర్వాత ఇలాంటి పరిస్థితి సరిగ్గా అదే పరిస్థితి వచ్చింది. అప్పుడు మా పాస్టమ్మ నేను మాట్లాడుకున్నాం, మనకు దేవుడు ఉన్నాడు కదా, ఏం కాదని. అప్పుడు దివ్య మా దగ్గర ఉంది. రమ్య ఇంకా హాస్టల్లో ఉన్నట్టు ఉంది. దివ్య మా దగ్గర ఉంది. అంటే పరీక్షలు అయిపోయాయి. ఇకపోతే కౌన్సిలింగ్ కోసం అని చూస్తున్నాం. మా దగ్గర ఉంది. మా దివ్యని పెట్టుకుని ఎవరికి చెప్పకూడదు మనం. వాళ్ళ అమ్మగారికి కానీ, మా ఇంటి వాళ్ళకి కానీ, సంఘస్థులకు కానీ ఎవరికి చెప్పవద్దు. మనం 3 ఉందాం, ఆపేం చేద్దాం. ఎంత కిటికీలైనా అన్ని కిటికీల నుంచి తప్పించుకోగలవాడు దేవుడు ఉన్నాడని చెప్పేసి అని. అంతే డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా జాయిన్ అవుతున్నామని చెప్పాం. అదే తెల్లారగట్లే చేస్తాం. మళ్ళీ బ్లడ్ చూసుకున్నారంటే చూసుకున్నామండి అన్నాం. ఏమీ చూసుకోలేదు, చూడడం లేదు. ఇక అర్థమైందండి. కాబట్టి మీరు అనొచ్చు, ఒకళ్ళు ప్రాణమే గుర్తు ఏంటంటే రానోడు, దేవుడు సెలవు లేకుండా జరగదు. అది మా విశ్వాసం అండి. మేము 3 వెళ్ళాం. ఇదేంటండి మరి ఇంకా ఆడవాళ్ళు ఎవరు లేరా అడిగింది ఆ సిస్టర్. వస్తారండి, ఆపరేషన్ చేసినప్పుడు వస్తారు. ప్రస్తుతం మీరు చేసేయండి అన్నాం. తెల్లగట్ల 3ంటికి రెడీ చేయమన్నారు. సరే మా దివ్య నేను కూడా మరి దగ్గరుండి ఆ 3 గంటలు రెడీ చేసాం. అంటే నేను కూడా మరి ఏంటి ఎవరు రాలేదేంటి, వస్తారు ఈ ఆపరేషన్ అయ్యి ఇప్పుడు కూడా వస్తారు. వాళ్ళు బ్లడ్ చూసుకున్నారా అడిగింది. బ్లడ్ సిద్ధంగా ఉన్నారు అని అన్నాం. తీసుకెళ్ళిపోయిన తర్వాత సుమారుగా చాలా టైం పట్టేసింది. అది చాలా రిస్క్ ఆపేస్తుంది అనమాట అది. కాబట్టి ఆ అంటుకున్నది తీసి మొత్తం మీద కంతి తీసి ఓ బాటిల్ వేసి తెచ్చారు, బయటికి తెచ్చారు. అప్పుడు చాలా బ్లడ్ వెళ్ళిపోయింది. కానీ బ్లడ్ మాత్రం ఖచ్చితంగా అవసరమే అన్నాను. ఆనక 7-8 వచ్చేస్తారండి అని అన్నా. ఏమీ లేదు, ఎవడు వస్తానని కూడా లేడు. సంఘానికి కూడా మేము చెప్పలేదు కూడా, ఎందుకంటే ఎవరికి లేదు ఆ బ్లడ్. మేము ఆల్రెడీ ఏలుపూరంతా కూడా ఆ బ్లడ్ దానికి సంబంధం ఏంది మాకు తెలుసు వాళ్ళని పట్టుకుంటే ఏమంటే ఈ గ్రూప్ ఎవరికన్నా ఉందంటే ఇదిగో 3 వాళ్ళ పేర్లు కూడా చెప్పారనమాట. అర్థమైందా? ఇంకెందుకు సంఘంతో చెప్పి మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడతామని చెప్పేసి అని చెప్పలేదు. అప్పుడు తర్వాత 10 గంటలకు వచ్చింది డాక్టర్ అమ్మగారు, ఆపరేషన్ చేసాం. 10 గంటలకు వచ్చింది. ఆ రోజున కౌన్సిలింగ్ ఏదో ఉంది మా దివ్యాకి. మా దివ్యాని కౌన్సిలింగ్ సిద్ధపరిచి తొంటలోనే వచ్చింది కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ పంపించేస్తాం పాలిటెక్నిక్ కాలేజీలోకి. డాక్టర్ అమ్మగారు వచ్చారు. మరి కొంచెం మళ్ళీ రెడీగా ఉన్నారంటే వస్తానన్నారండి, ఇంకా రాలేదు. అప్పుడు అంది, మళ్ళీ టెస్ట్ చేస్తాను, బ్లడ్ ఎంత ఉందో చూస్తాను, అవసరమే ఏదైనా చూసుకోవాల్సిందే, కానీ ఎంత ఉందో తెలుస్తుంది అని చెప్పేసి వెళ్ళి చూస్తే
ఏమండి 10 ఉందండి. పర్లేదు, 12 ఉంది, కానీ చాలా బ్లడ్ పోతుంది కాబట్టి 7లోకి 8లోకి వచ్చేద్దని అనుకున్నారట. అవసరం లేదండి అన్నారు. దేవానికి స్తోత్రం నాయన. అవునండి, దేవుడు సిగ్గుపరచాడండి. ఆయన బట్టి ధైర్యం అండి మనకి. తర్వాత అంతా అయిపోయాక అప్పుడు ఆ ఇంటికి వచ్చాకో మొత్తం మీద అక్కడ ఉండగానో తెలియపరిచినప్పుడు ఇలాగా జరిగింది అని అయ్యో అయ్యో అనుకున్నారు. కానీ ఎందుకనంటే ఆ నిరీక్షణ అనమాట అండి. మాకు కరోనా నాకు వచ్చింది, మా పాస్టమ్ గారికి వచ్చింది, ఎవడు మా దివ్యకి వచ్చింది, మా దివ్య గారి అమ్మాయికి వచ్చింది. ఏమన్నా అర్థమైందా? ఎవరికి చెప్పలేదు. మేము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. వెళ్తే కనుక ఉందంటాడు, దాని మళ్ళీ తీసిపోతాడు అక్కడ. అప్పుడు ఇది కడతాం, ఈ చెట్టు ఈ రూములు కడతాం. అప్పుడు నాకు అర్థమయ్యింది. అప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని నేను ఇక్కడ కూర్చుని కుర్చీ చేసుకుని పని ఆపకూడదు. కానీ నాకు 24 గంటలు తగ్గిపోయింది. ఆ యాల ఉంది, ఆ రాత్రి తగ్గిపోయింది దేవుని కృప వల్ల. మా పాస్టమ్ గారే డాక్టర్ అయినట్టుగాను పలానా బిళ్ళలు 10, పలానా బిళ్ళలు 10, పలానా బిళ్ళలు 10 ఇంట్లో తెచ్చిపెట్టిందంట. అదోటి ఇదోటి మొత్తం ఒక పూట 2 పూటలు వేసుకున్నాను. ఇంకంతే. మళ్ళీ మన్నాడికి మామూలు అయిపోయింది. పాస్టమ్ గారికి మాత్రం 3 రోజులు చాలా బాధపడిపోయింది. కంఠం అంతా బాగా నొప్పి, చాలా జ్వరం, అసలు ఈ కదలలేని పరిస్థితిలో ఉంది. ఆవిడేమో ఓ గదిలో, నేను ఓ గదిలో, మేమిద్దరే ఉన్నాం దేవుని వల్ల. తర్వాత మా రమ్య శాస్త్రకి అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆ కరోనా టైప్లో అంటే వచ్చాను. ఎలాగ మాకు వచ్చి తగ్గిపోయింది, ఇంకా మాకు రాదు, వచ్చినా పర్లేదు మా దగ్గరికి వచ్చని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చేసాం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా ఏవండి మాకు మమ్మల్ని ఏమైనా ప్రాకత్వంగా వచ్చారా, లేకపోతే మమ్మల్ని ఏమైనా మరి ఆదరించారా? ఎందుకంటే ఇదంతా ఈ శ్వాసలకు అవసరం లేదు, ఆ విశ్వాసాలకు అవసరం. అర్థమైందండి? కాబట్టి మనకు అవసరం ఉండకూడదు. అవునండి, ప్రభుని చూడాలి ప్రతి సమయంలో. ఆయన ఆదరణ ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉన్నతంగా, ఎంత గొప్పగా ఉంటుందండి. అలాంటి ఆదరణతో మనము ఆదరించబడుతూ ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఈ మాట ఎందుకు చెప్తున్నాండి మీకు? మీ విశ్వాసం బలపరచాలని, మీ విశ్వాసం పురుగొలపాలని, మిమ్మల్ని రేపాలని రేపుతూ ఉన్నాను మాటలను బట్టి. అందుకే ఎప్పుడైనా సరే దేనికైనా సిద్ధంగా ఉందాం మనం. దేవుడు ఉన్నాడు మనకి. సిగ్గుపరచుడు అయినా నన్ను బలపరచును అని ఎందు నేను సమస్తం చేస్తాను. నన్ను బలపరిచాడు నా దేవుడు, దేనైనా చేస్తాను. అవునండి, ఏం కాదు. ఇంటికి ఊడిపడాలంటే ఆయన సెలవు కావాలంట. అంతకంటే నీ ప్రాణం పోవాలంటే ఆయన సెలవు లేకుండా నీ ప్రాణం ఎలా పోద్ది? లోకమంతా ఏకమైన నేనేం చేయలేదు తెలుసండి. అదే ధైర్యం అండి, అదే నిరీక్షణ, అదే విశ్వాసంతో మనం ఉందాం. ఏం కాదు నీకు, నువ్వు ఆయన పెట్టావు. నిన్ను కొనడానికి ప్రాణం పెట్టాడు ఆయన. ఆయన రక్తం కార్చాడు ఆయన. ప్రాణం పెట్టి నిన్ను కొన్నప్పుడు నిన్ను ఎలా మర్చిపోతాడండి ఆయన? నిన్ను ఎలా విడిచిపెడతాడండి ఆయన? ఎలాగ నిన్ను పక్కన పెడతాడు? ఏ విధంగా నిన్ను కృంగనిస్తాడు? లేదో చాలాసార్లు మనంతటా మన వైపు మనం చూసుకుని కునిగిపోతూ ఉంటాం. అయ్యో నాకు ఎవరు లేరు అన్నట్టుగానని. కానీ మన వైపు చూసుకోవద్దు, ప్రభువు చూడాలి. ఏమండి గొలియాతు వైపు చూశారండి ఇశ్రాయేలు పిల్లలందరూ కూడా. టెన్షన్లో పడిపోయారు, ఆందోళన పడిపోయారు, కలవరం పడిపోయారు. రాజు సైతం కూడా ఒడుగుపోతున్నాడు అండి. ఎంత పొడుగున్నాడు చూడు, ఎంతలా ఉన్నాడు చూడు, ఎంత శక్తి కలిగి ఉన్నాడు చూడు అని చెప్పి. దావీదు ఎంత ఉన్నాడు అండి, కానీ గొలియాతు పక్కన యేసయ్యని చూస్తున్నాడు అండి. ఈడంతా అంటున్నాడు అండి. ఆడెంత ఉన్నాడో అన్నారు అందరూ. దావీదేమన్నాడు, ఈడంతా అంటున్నాడు. చూసారండి, దేవుడు చూస్తే ఇదంతా, ఈ సమస్య అంతా, ఈ పరిస్థితులు ఏంటి? ఏం కాదు, ఏమైనా సరే ఏం కాదు. ఎందుకంటే ప్రభువుని చూసే ఆ నేత్రాలను దేవుడు మనం కలిగి ఉండాలి. ప్రియులారా, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా చింతించొద్దు, కురులుపోవద్దు, ఆందోళన చెందొద్దు, కాలం చెందొద్దు. ధైర్యంగా ఉండండి, ధైర్యం విడిచిపెట్టొద్దు యేసు ప్రభువుని బట్టి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, ఈ సంసోను ఎప్పుడు ఎంత బలవంతుడు అండి, కానీ ఏమైపోయింది? ఏమండి తన యొక్క నిగ్రహ శక్తి కోల్పోవటం వల్ల చూస్తారండి. అక్కడ తల్లిదండ్రుల మాట ఏమండి తోసివేయటం వల్ల చూస్తారండి. తల్లిదండ్రుల మాట ఏమండి యవనస్తులను బట్టి వారు చెప్తున్న మాట ఏంటంటే, తల్లిదండ్రుల మాట ఎప్పుడు తులసేయకండి. తల్లిదండ్రులు అంటే నీకు ఉన్న తెలివితేటలు తల్లిదండ్రులు లేకపోవచ్చు, తల్లిదండ్రుల కంటే మీకు ఎక్కువ తెలివితేటలు ఉండొచ్చు. అయినా సరే తల్లిదండ్రులు అనుభవాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రుల మాట వినవలసిందే. వద్దంటే ఆగిపోవటం అంతే. ఎవడు వెళ్ళమంటేనే వెళ్ళాలి, చేయమంటేనే చేయాలి. వద్దు అంటే ఎందుకు వద్దు అంటున్నావు, ఎందుకు చేయొద్దు అంటున్నావు, ఎందుకు అడగొద్దు, ఇస్పించవద్దు. అవునండి, నా తల్లి వద్దన్నది, నా తండ్రి వద్దన్నాడు, అంతే నేను అలా చేయను, నేను ఆ విధంగా వెళ్ళను అన్నట్టుగా ఉండిపోవాలంతే. క్వశ్చన్ చేయకూడదు పిల్లారా. ఎందుకునంటే తల్లిదండ్రులు దేవుని తర్వాత వారు మేలుకోరేవారు వాళ్ళే. అర్థమైందండి? అలాగనే ఆ తల్లిదండ్రులకు ఎప్పుడైతే విధేయత కలిగినట్లుగా మన బిడ్డలు ఉంటారో వారు ఎప్పటికీ బాగుపడతారు.
వారు ఎప్పటికీ దీవించబడతారు, వారు ఎప్పటికీ ఆశీర్వదించబడతారండి. బైబిల్ చెప్తుంది కదా, తల్లిదండ్రులను సన్మానించమని చెప్తుంది. తల్లిదండ్రులను సన్మానించినట్టయితే వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు కదా. వారు అంతేకాదు, దేవుడికి అది ఇష్టం కదా, అది ప్రీతికరమైంది కదా. అప్పుడు వారు సరైన మార్గంలో నడుస్తారండి ప్రియులారా. అవునండి, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడూ కూడా మనము కోల్పోకూడదండి. ఎందుకంటే నీవు ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటావు, నీ బిడ్డలు ఆసక్తి కలిగి ఉంటారు. నువ్వు అంతంత మాత్రం ఉన్నావు అనుకోండి, వాళ్ళు ఎంతంత మాత్రంలో ఉంటారు వాళ్ళు. అర్థమైంది మీకు? మీ హృదయాలు మండుతూ ఉండాలి, మీ దేవునితో మంచి సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. అప్పుడు వాళ్ళు మీకంటే ముందు ఉంటారు. మీరు ఒక అడుగు వెనక్కి 100 అడుగులు వెనక్కేస్తారండి. వాళ్ళు లోకంలో పోతారు. నీకు తెలియదు, నీకు తెలిసినప్పటికి అంతా అయిపోద్ది. అప్పటికి లబో దీపమంటాం తప్ప ఇంకేం ఉండదండి. ఆ స్థితి రాకపూర్వమే, ఆ స్థితి రాకపూర్వం దేవునితో పెనవేసుకుని ఉండాలి, దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలండి. ఎవరో మనం ప్రార్థన చేయక్కర్లేదండి. ఎవరో నీ ప్రార్థన చేస్తే చాలు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు. నీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన జవాబు ఇస్తాడు. నీ కోసమే కాదు, ఎవరి కోసం ప్రార్థన చేసినా దేవుడిని ప్రార్థన అంటాడు. మరి మా ఉదయం గారు చెప్పారు కదా, ఏమండి, ఎవరో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడు. అంతే, నువ్వు చేస్తా చేస్తాడు ఆయన. కానీ మొట్టమొదటి మనకి ఏం కలగాలి? నమ్మకం మనకు కలగాలి ముందు. వాళ్ళకి కాదు, మనకు ఉండాలి నమ్మకం. నేను ప్రార్థన చేస్తే తింటాడా అని చాలాసార్లు మనమే అవిశ్వాసంగా తలంచుకుంటాం. లేదు 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 లేదు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని ప్రభు స్పష్టంగా చెప్పాడు అక్కడ. నేను ముట్టావు కాబట్టి బాగుపడ్డం అనలేదు, నేను ముట్టాను కాబట్టి బాగుపడడం అనలేదు. నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని చెప్పాడు. నీలోని విశ్వాసం పెంపొందింప చేయాలి. నీలోని విశ్వాసము అంతకంతకు మరింత విశ్వాసంలోకి రావాలండి. ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని పెంచుకుంటావో, పెంపొందింప చేసుకుంటావో, అడుగు అడుగునా దేవుడు కార్యం చేస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ద్వారా అనేక మంది జీవితాల్లో కూడా కార్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అక్కడ చూడండి, ఈ తల్లిదండ్రుల మాట కాదన్న తర్వాత ఏమైపోయింది దీని పరిస్థితి అంటే చివరిక మాటల వద్ద చూడండి. ఆ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలోని 20వ వచనం అండి. సంసోను అనుకోనేను. అయితే యెహోవా దేవుడు ఏమైపోయాడండి, విడిచిపెట్టేశాడు. సంసోను, నీకు నాకు సంబంధం లేదు, ఇక నేను పుట్టించింది నేనే, నేను అభిషేకించింది నేనే, నాజీరుగా ఏర్పాటు చేసింది నేనే, నీకు బలం ఇచ్చిన వాడిని నేనే. కానీ నీలో నిగ్రహం లేకపోవటం వల్ల, ఆశ నిగ్రహం లేకపోవటం వల్ల ఇదిగో నన్ను బాధ పెట్టావు, నిన్ను ఎడబాశాను, నీకు నాకు సంబంధం లేదని దేవుడు దూరం అయిపోయాడండి. ఏంటి పరిస్థితి? ఎలుగు దూరం అయితే చీకటే, ఎలుగు దూరం అయిపోయిందంటే చీకటే. దేవుడు వెలుగై ఉన్నాడు. ఎలుగు దూరం కాకుండా చూసుకోవాలి. ఎలుగులో ఉన్నప్పుడే మనకు అర్థం అవుతుందండి దాని విలువ. దాని దూరం వెళ్తే అప్పుడు అర్థమైపోతుంది ఇంకెక్క దాని విలువేంటో. దేవుడు ఎడపాశాడట అంటే దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడు దూరం అయిపోయాడు. నీకు నాకు సంబంధం లేదు అంటున్నాడు. దేవుడే నిన్ను విడిచిపెడితే నీకు దిక్కెవ్వడం, లోకమంతా కూడా నీ పక్కన నిలబడినా కానీ నువ్వు దిక్కులేడు అయిపోతావు. అవునండి, దేవుడు ఎడబాశాడు ఇక్కడ. చూస్తారండి, ఎందుకంటే ఈయన జీవితం కంపు కొడుతుంది, అసహ్యంగా ఉంది. దేవుడు అద్భుతమైన రీతిలో సువాసన గల బలమైన అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఈయన పుట్టిస్తే, కానీ ఇతడు చేసినట్టు ఆ పని బట్టి తన పరిస్థితి ఏమైపోయింది? దేవుడు ఎడబాసాడు. చాలామంది జీవితాల్లో దేవుడు ఎడబాస్తున్నాడు. అవును, సరైన ఆశానిగ్రహం లేకపోవటం వల్ల, ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తాం వల్ల దేవుడు దూరం పెడితే నిన్ను అంతా చీకటే, అంత అయోమయమే, అంత గందరగోళం అయిపోద్దండి. ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఒకళ్ళు వస్తే పశ్చాత్తాపడదాం, ప్రాధేయపడదాం, బ్రతులాడదాం. మరలా ఆయన కృప చూపించేవాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు ఆయన, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన. మళ్ళా కాదు, మళ్ళా కఠినపరుచుకోడు. ఆయన గద్దించినప్పుడు మన లోపం దిద్దుకుంటే, పశ్చాత్తాపడితే క్షమిస్తాడు ఆయన. మన సర్వీస్ వాళ్ళకి ఇష్టపడితే ఆయన ఇష్టపడతాడండి. మళ్ళా క్షమించి మళ్ళీ హక్కును చేర్చుకుంటాడు. పోలే బాబు, అమ్మ సరే నిన్ను క్షమించాను, అమ్మ ఇక నుండి పాపం చేయకు, నిన్ను క్షమించాను అంటాడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో. కాబట్టి ప్రియులారా, పశ్చాత్తాపం కోరుతున్నాడు ఆయన. ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో దానికోసం ఇక్కడ ఏంటంటే దేవుడు ఎడబాశాడు. పశ్చాత్తాపం ఏది?
లేదు. చూడండి 30 చూడండి ఏమైపోయాడు. 30 చూడండి, చాలా ఉంది కానీ అమ్మా సరిపోతుందండి. మధ్యలో జరిగింది ఏంటో తెలుసా? 21 చదవమ్మా. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఓడదీసి గాజాని తీసుకుని వచ్చి ఎత్తడి సంఖ్యల చేత అతన్ని ఏం చేశాడు? బంధించి బందీగృహంలో తిరగలి ఇసురు వాడాయను. గమనించండి ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అలా ఎడబాసినోడో లేదో, చేతికి ఏమని ఏ సంఖ్యలు అయ్యి? ఎత్తడి సంఖ్యలు వేసారట, మామూలు సంఖ్యలు కాదు, ఎత్తడి సంఖ్యలు. దేవుడు ఎడబాయిపోతే ఎత్తడి సంఖ్యలు కూడా ఇరిగాతలు పోయాయి. ఎత్తడి సంఖ్యలు వేశారు. బ్రతికి ఉండగానే 2 కళ్ళు కూడా కత్తితో పొడిచి 2 గుడ్లని కూడా లాగేశారండి. కత్తితో పొడిచి గుడ్డుని లాగితే సత్తాడండి అక్కడే. కానీ దేవుడు బలమిచ్చాడు కాబట్టి ఆయనకి కనుక చచ్చిపోలేదు. కానీ కంటిలో ఒక నలుసు పడితే తట్టుకోలేమండి, ఏదైనా గుచ్చుకుంటే తట్టుకోలేమండి. కానీ కత్తితో పొడిచివాడు ఎలా పొడుతాడు? జాగ్రత్తగా డాక్టర్ గారులాగా ఉత్తుతాడు అంటారా? ఏమండి, కసితీరా పొడుతున్నారండి అని చెప్పి కత్తితో పొడిచి ఆ చుట్టూ కూడా చూడండి ముంజుగాయి కన్నులు తీసి అమ్ముతారు. అక్కడ కన్నులు తీసి అమ్ముతారు, ముంజుకళ్ళు కదా. అలాగా కన్ను తీసేటప్పుడు ముక్కలు అనమాట. ఎవరి చుట్టూ కూడా కోసి పాడేసి పొడిసి పాడేసి గుడ్డు లాగేశారండి. ఈ గుడ్డు లాగేశారు, ఈ గుడ్డు లాగేశారు. పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. రక్తం అంతా కారిపోతుంది, శరీరం అంతా రక్తంతో నిండిపోయాడు. ఆ బాధ మామూలు కాదు. కానీ ఇప్పుడు అర్థమైంది ఆయనకి, ఈ బాధ కంటే దేవుడు ఎడబాసిన బాధ ఎక్కువైపోయింది ఆయనకి. ఈ బాధ కంటే దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నారు ఇక్కడ. ఏమయ్యాడో సంసోను దేవుడు, ఏమైంది సంసోను బలం? ఇదిగో దాగోను మా దేవత అప్పగించింది, ఈ శత్రువుని అప్పగించింది మా దేవత. దేవతను పొగుడుతున్నారు, తన దేవుణ్ణి అపహాసం చేస్తున్నారు, ఏళన చేస్తున్నారు. బైబిల్లో అంటాడు, మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల మధ్య అవమానించబడుతుంది అన్నాడు. మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల మధ్య ఘనపరచబడుతుంది అని అన్నాడు. మన మూలంగా దేవుడి నామం మహిమపరచబడాలి కానీ అవమానపరచబడకూడదు. దేవుడి నామం దూషించబడితే నీ ద్వారాగా కానీ అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరొకటి ఉండదండి. అంతకంటే దౌర్భాగ్య జీవితం మరొకటి ఉండదండి. మన మూలంగా దేవుడి నామం మహిమపరచబడాలి కానీ దూషించబడకూడదు, అవమానించబడకూడదు. ఎప్పుడు దూషించబడుతుంది? నువ్వు సరిగ్గా లేనప్పుడు. ఎప్పుడు అవమానించబడుతుంది? ఆశ్చర్యకరం కోల్పోయినప్పుడు. నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవించినప్పుడు, నా ఇష్టం అని తల్లిదండ్రులను మాట కూడా కాదన్నప్పుడు, సేవకులు బోధించినా అది తీసుకోలేనప్పుడు, అది తుణీకరించినప్పుడు, దేవుడు ఎడబాసినప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడికి ఎంత అవమానమో ఇక్కడ చూడండి. దూషిస్తున్నారు, ఏళన చేస్తున్నారు. ఇతను ఏళన చేస్తే ఇతను ఆటపడుతున్నారు. ఎడకావచ్చు ఒక్కరు కొడుతున్నాడండి. ఎవడు కొట్టాడు చెప్పు అన్నట్లుగా ఇక నానా రకాల విషయాలు అండి. అంతతో ఇక 2 కోళ్ళు పొడిచేస్తేనే రక్తం గారిపోతుంటేనే పోలీలే కూడా వదిలేస్తారు మామూలుగా. గాను తిప్పిస్తున్నారంట. పూర్వదినాల్లో మనకి ఎద్దులుండే గానుగు. ఇప్పుడు కరెంట్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు కరెంట్ ఉండేది కాదు. నేను చిన్నప్పుడు ఏమండి నువ్వులు ఆడటానికి, కొబ్బరి ముక్కలు ఆడటానికి మా అమ్మగారు తీసుకెళ్తూ ఉండేవారు. నాకు కూడా ఆడ ఎద్దులుండే. ఆ ఎద్దుకి కాడేసి చుట్టూ తిరుగుతూ ఉండేది, ఈ నూనె వస్తూ ఉండేదండి. గానుగులు ఆడేయండి ఎడ్లు దొన్నలో. అలాగే ఇక్కడ ద్రాక్షరసం ఆడటానికి, ఒలివ ఏమంటే కాయలు ఆడి నూనె తీయటానికి గానుగులు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఆ గానుగు ఎద్దుని తప్పించేసి ఆ దొన్నం తప్పించేసి ఆ స్థానంలో ఇతను ఎట్టి కొడుతున్నారంట. నాడు అని కొట్టుకుంటూ వెళ్తున్నారండి. ఆ లాగుతూ వెళ్తున్నాడు. ఇది ఏమండి ఎద్దులాగేది మనిషిలాగానంటే సామాన్యం కాదు. ఎద్దు మోసే ఆ కాడి మనిషి ఎత్తుకుంటే ఒక కడుగు కూడా ముందుకు వెళ్ళాడు. ఈయన కొట్టుకుంటా లాగా అని కొట్టుకుంటూ వెళ్తుంటే ఆ కళ్ళు పొడబడిన కళ్ళు రక్తాలు కారిపోతున్నాయి. అలాగే లాగుతున్నాడు, బలమంతా ఉపయోగించి ఆ గాను లాగుతున్నాడు అండి. అంతేకాకుండా ఏళన చేద్దాం, అపహాసం చేద్దాం, ఆట పట్టిద్దారని చెప్పేసి ఒక గుళ్ళో
దాగోని దేవత గుళ్ళో 2 స్తంభాలకి ఇలా 2 స్తంభాల మీదే కట్టారు గుడిది. 1 స్తంభం మేడని ఊరు పూర్వదినాలు అలాగనమాట. 2 స్తంభాల మీద ఆధారం. బ్రిడ్జిగా వేస్తారు కదా పెద్ద పెద్ద పిల్లర్స్. అలాగ ఒక 2 పిల్లర్స్ వేసి ఉంటారు. ఆ 2 పిల్లర్స్ మీదే మొత్తం ఆ గుడి అంతా ఉంది. గుడి పైన ఉన్న వాళ్ళు ఏలం చేస్తున్నారు, గుడి కింద ఉన్న వాళ్ళు ఏలం చేస్తున్నారండి. అప్పుడు అపహాసం చేస్తూ ఉన్నారు ఈయనకి. అపహాసం చేస్తున్నారు, ఏలం చేస్తున్నారు, ఎక్కిరిస్తున్నారు, ఆట పడుతున్నారు. కళ్ళంటకు రక్తం కారుతుంది. ఇశ్రాయేలు ప్రజలు చూస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా తల్లిదండ్రులు చూస్తున్నారు. కొడుతుంటే, ఏళన చేస్తుంటే, తన కుమారుడు ఆ 2 గుడ్లు తీయబడి రక్తం కారిపోతుంటుంటే కన్న తల్లిదండ్రులు పేగు తరుక్కుపోతుంది. నాయనా ఎంత పని చేసావు నాయనా, నా మాట ఆ రోజు నేనుంటే ఇలా చూసేవాళ్ళం కాదు. దేవుడు నీ విషయంలో ఎంత గొప్ప కృప చూపించి పుట్టకు మునిపే నీవు పుడతావని ఒక వరంగా ఇస్తే నీవు ఆశానిగ్రహం కోల్పోయి, నిగ్రహశక్తి కోల్పోయి, నీ ఇచ్చకు నువ్వు తిరిగి నీ కోరిక నెరవేర్చుకోవాలని పంతం పట్టి మా మాట కాదన్నావు. బ్రతిమలాడని వినలేదు. మీ చేతుల్లో మేము చచ్చిపోవాలి కానీ మా కళ్ళ ముందు నువ్వు అలాగే చిత్రహింసలు పొందు చనిపోవటం అనేది ఏ తల్లిదండ్రులు కానీ ఎంత బాధ అండి. కన్న బిడ్డ తన కళ్ళ ముందు చనిపోతుంటే, మామూలుగా చిత్రహింసలు పొందుతూ చనిపోతుంటే ఎంత బాధ అండి. అసలు ఎవరు తట్టుకోలేరండి. ఇది అన్యుల మధ్య. ఏ ఫిలిష్తీయులైతే అడులెత్తిపోయారో సంసోను పేరు చెప్తులకే అడుగుపోయేవారండి. అలాంటిది అల్లపోయా ఆ ఫిలిష్తీయులు అపహాసం చేస్తుంటే, యావనం చేస్తుంటే, ఆ దేవతను స్తుతిస్తుంటే, యెహోవాను అవమానంగా మాట్లాడుతుంటుంటే, ఇక్కడ ఈయన్ని కట్టేసి ఈ రకంగా దృశ్యాన్ని చూస్తుంటుంటే ఇంకా అతని హృదయం బద్దలైపోయింది. అర్థమైపోయింది తన అవిధేయత. తల్లిదండ్రులు ఆ మాట ఆ రోజున ఆ మాట వింటే ఈ జీవితం ఇంతవరకు వచ్చేది కాదు. ఒక్క రాంగ్ స్టెప్ వల్ల ఎంత ప్రభావితం అయిపోద్దో తెలుసా, ఎంత అల్లకొల్లలం అయిపోద్దో తెలుసా అండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. అంటే ఉదాహరణ అంటే బైబిల్ నుండి యొక్క ఒక సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఏంటి అంటే అది కూడా న్యాయాధిపతుల గ్రంథంలోనే ఒక ఆయన ఒక ఉపపత్ని ఉండేదట. ఆమె తన ఇంటికి వెళ్ళింది, తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కారణాలు తర్వాత వృద్ధాంశం లేదు కానీ తర్వాత ఆమెను తీసుకురావడానికి చెప్పి వెళ్ళి ఆమెతో అక్కడ ఉండి మామయ్య గారు పంపించండి అమ్మాయిని అంటే ఈ వేళకుంటు బాబు అన్నాడు. మళ్ళీ ఆ వేళకున్నాడు, పంపించాడు. పొద్దుపోయింది కదా రేపు తీసుకెళ్ళాలన్నాడు. మళ్ళీ రాత్రికి ఉండిపోయాడు. మళ్ళీ పొద్దున్న తీసుకెళ్ళాను, భోజనం చేసి వెళ్ళాలన్నాడు. మళ్ళీ భోజనం చేసి విందు చేసినాడు. మళ్ళీ సందడిపోయింది. ఈ వేళకుంటాను ఇలాగా రోజులు గడిపేశాడు. చివరికి అన్నాడు నేను ఏమైనా సరే వెళ్ళిపోతాను అని అంటే సరే బాబు అని పంపించేశాడు. టైంలో పంపించాడు. సరిగ్గా ఆయన బయలుదేరి నడుచుకుంటా గాడి మీద ఎక్కించుకుని తీసుకెళ్తున్నట్టుకి పొద్దుయింది. ఒక ఊరు వచ్చినట్టుకు పొద్దుయింది. ఈ ఊరు దాటి మరొక ఊరు వెళ్ళాలంటే చాలా దూరం. ఈ చీకటి. అందుచేత అక్కడ సంత మార్కెట్లో ఒక సంతలో అక్కడ ఆయన మరి తన గాడిది తన పనివాడు అక్కడ ఉన్నారు. అంత ఒక ముసలోడు చూసి ఇదేంటండి ఇక్కడ ఉన్నారు, అసలు ఈ ఊరు జనం మంచోడు కాదు, మా ఇంటికి రండి అని చెప్పి పాపం మీరెవరో మరి పాదయాత్రికులాగా ఉన్నారు, రండి మా ఇంటికి రండి అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. శుభ్రంగా భోజనం పెట్టాడు, చక్కగా ఆదరించాడు. ఆ రాత్రి అక్కడ రెస్ట్ తీసుకోండి, ఉదయాన్నే బయలుదేరితే చీకటి పడకుండా మీరు వెళ్ళవలసిన గమ్యానికి వెళ్తారు. ఇప్పుడు బయలుదేరితే అర్ధరాత్రి కాడ మీకు ప్రమాదం జరగవచ్చు, మా ప్రాంతం ప్రజలు మంచోళ్ళు కాదు అని చేరదీశాడండి. అయితే ఇదంతా చూసినట్టు ఆ జనం ఆ రాత్రి ఆ ఇంటి మీద పడి సరిగ్గా భోజనం చేసి రెస్ట్ తీసుకోవాలనుకునే సమయంలో తలుపులు కొడుతున్నారండి. అప్పుడు ఏంటి బాబు అంటే ఏం లేదు, మీ ఇంటికి వచ్చాడు కదా ఒకడు, అతను కూడా ఉన్నాడు కదా తన భార్యను, మాకు కావాలని చెప్పేసి అని ఈడ్చుకుపోయారండి. తన ఉపపత్తిని తీసుకెళ్ళిపోయి ఇంకా ఆ రాత్రంతా కూడా వారి ఇష్టానుసారంగా పాడు చేసి ఇక ఎలుగు రాకమునిపే ఈ గుమ్మంకాడు పాడేసిపోయారు. ఈ గుమ్మంకాడు వదిలేసి వెళ్ళిపోయారు. ఈయన ఇంకా సరే తీసుకెళ్ళిపోయారు. ఇంకా మనకు దక్కదిక్క ఆమె, ఇంకా ఆమె కోసం చూసిన వేస్ట్ అని చెప్పేసి అని ఇంకా ప్రయాణమే వెళ్ళిపోతానని రెడీ అయిపోయి తలుపు తీసినప్పుడు గడప మీద పడి ఉందండి కొర ప్రాణంతో. అది చూడగానే శవంలాగా అయిపోయిందండి, జీవశవంలాగా ఉందండి.
ఎవరి ఊపిరి ఉన్నా లేనట్టు, లేపని ఉన్నట్టుగా అన్నట్టు అయిపోయింది. చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఆమెను గాడి మీద వేసుకుని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. తన ఇంటికి తీసుకెళ్ళిపోయి తన ఇంటిలో ఏమండి ఆమెను ఏం చేశాడు తెలుసా? ముక్కలు ముక్కలు కోశాడు. ఎన్ని ముక్కలు అంటే 12 ముక్కలు కోశాడు. ఆమెను ఏం చేశాడు? 12 ముక్కలు చేశాడు, కోశాడు. ఈ 12 ముక్కలు కూడా 12 గోత్రాల వారికి పంపించాడు. పంపించి ఏమన్నాడంటే, మనలో ఒక గోత్రం వారు ఇదిగో ఎంత అన్యాయం చేశారు, ఇప్పుడు నేను ఈ ముక్కనికి పంపిస్తున్నాను, ఏం చేస్తారో చెయ్యండి అన్నాడండి. ఇప్పుడు తక్కిన 11 గోత్రాల వారికి కూడా చాలా కోపం వచ్చేసింది. ఏంటి మన గోత్రంలో ఒక గోత్రం వారు ఇంత అన్యాయం చేస్తారా, ఏమైనా వాళ్ళు బతనవ్వకూడదు అన్నట్టుగానని అలాంటి ఉద్రేకంతో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కౌరు పంపిస్తే వాళ్ళు సమాధానం పడలేదు. వాళ్ళు వెంటనే యుద్ధం ప్రకటించారు. ఆ విధంగా కొన్ని వేల మంది చచ్చిపోయారండి, కొన్ని వేల మంది చంపేశారండి. వీళ్ళు చంపారు, మరలా తర్వాత వాళ్ళు వీళ్ళందరినీ కూడా చంపేసి ఒక గోత్రం లేనంతగా అయిపోయిందనమాట అండి. ఒక్క చిన్న సంఘటన చూడండి, వేల మంది ప్రాణాలు బలి తీసుకున్నట్టుగా జరిగిపోయిందండి. ఒక చిన్న సంఘటన, చిన్న తప్పిదం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న రాంగ్ స్టెప్, చిన్న తప్పిదము ఎంత ప్రభావితం చేస్తుందో, ఎంతమంది జీవితాలను పాడు చేద్దాం, ఎన్ని కుటుంబాలను అల్లకొల్లం చేద్దో తెలియదండి. అందుచేతనే మెలకు కలిగి ప్రార్థన చేయండి. అందుచేతనే అటువంటి కోటాలు, అలాంటి గద్దించేవారు, అలాంటి ఉన్నతంగా మాట్లాడడం మనకు అవసరం అని నాకు అర్థమవుతుంది పిల్లారా. ప్రియ దేవుని బిడ్డ గమనించండి. కనుక మనం గద్దించేవాడిని కోరుకున్నప్పుడే మనం బాగుపడతాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనం గద్దించేవాడిని మనం కామెంట్ చేస్తే మన యొక్క గుయ్య మనమే తవ్వుకుంటున్నాం. ఈ విషయాన్ని గమనించి ఈ మధ్యకాల సమయంలో ప్రభునందు పిల్లారా, మీరు రాంగ్గా తీసుకోకుండా మంచిగా ఈ వాక్యాన్ని తీసుకోండి. నిజమే కదా, అవునండి, మనము చాలా జాగ్రత్త. ఇక్కడ దేవుని వాక్యం మరి చూసినప్పుడు అవునండి ఏమైపోయింది, వరదభృత్తుడు ఏమైపోయాడు, కానీ చివరికి ఏమైందంటే పశ్చాత్తాపడ్డాడు. నిజమే, నేను చేసింది 100 తప్పే, 100% తప్పే, నేను చేయకూడని పని చేశాను, నాలాంటి బతకూడదు, బతకాలని నేను కోరుకోవటం కూడా తప్పే, నేను బతకాలని కోరుకో చనిపోతానయ్యా. కానీ ఒక్క విషయం, నీ నామాన్ని అవమానపరుస్తూ నిన్ను అపకీర్తి కలగజేస్తూ అవమానంగా మాట్లాడుతున్నట్టు వీళ్ళందరూ కూడా చచ్చిపోవాలి, నేను చచ్చిపోతాను, నాతో పాటు ఇక్కడ అపాసించిన ఒక్కడు కూడా బతికి ఉండకూడదు, ఈ అందరూ చచ్చిపోయినట్టుగా ఒక్కసారి నాకు బలం దయచేయంటే ఈ గుండు చేసినట్టు ఈ గుండు మరలా పెరగడం మొదలుపెట్టింది. ఇది పెరిగింది. వెంటనే కూడా ప్రార్థించాడు, ప్రభు నేను చనిపోతానయ్యా, నన్ను క్షమించు, కానీ నాతో పాటు నీ నామని అవమానపరిచిన వాళ్ళు ఎవరో బ్రతకూడదని ఆ తమ్మాన్ని ఈ తమ్మాన్ని ఇలా ఊపినప్పుడు 2 తమ్మాలు ఇరిగిపోయాయి. అది కూలిపోయింది, సంవత్సరం మీద పడిపోయింది. అక్కడికక్కడే సంవత్సరం చచ్చిపోయాడు. ఆ గుడిలో సుమారు పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు మొత్తం 3000 మంది ఉన్నారు. 3000 మందిలో ఒక్కడ బతకుండా 3000 మంది చచ్చిపోయారండి. పైన ఉన్న వాళ్ళు చచ్చిపోయారు, కింద ఉన్న వాళ్ళు చచ్చిపోయారండి. ఈ ప్రార్థనకు దేవుడు అన్నాడేమో, మొత్తం మీద ఆ 3000 మంది చచ్చిపోయారు. ఆ 3000తో పాటు ఈయన కూడా 3001 మంది ఆ పరిస్థితులు చచ్చిపోయారు. అప్పుడు మరింత భయపడ్డారన్నమాట ఫిలిష్తీయులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి ఆ దృశ్యాన్ని ఏమండి కన్నా తల్లిదండ్రులు చూస్తూ ఏమైపోయి ఉంటారండి, ఎంత ఆందోళన కలవర, ఏమండి ఎంత కన్నీరు కార్చి ఉంటారండి. కానీ నిజంగా కనకుంటే ఉంటే వదిలిపోదునేమో, దేవుడు ఇవ్వకుండా ఉంటే వదిలిపోదునేమో, మనకు ఒకే రకంగా బిడ్డలు లేనట్టుగానే అలా బ్రతికేద్దాం అన్నట్టుగా ఎన్ని ఆలోచనలు వస్తాయండి. ఈనాడు చాలామంది కూడా అవునండి వీడు పుట్టకుండా ఉంటే మంచిదండి, వీడు పుట్టకుండా ఉంటే గొడవ లేకపోతుందండి, వీడు పుట్టడం వల్ల ఇదిగో మాకందరికి దుఃఖం కలిగింది అనేవాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. మనం అలా ఉండకూడదు. నీ కళ్ళ ముందు నీ బిడ్డలు కలిగినప్పుడు కానీ సంతోషం కంటే వాళ్ళు ప్రయోజనకరమైన వారిగా ఉన్నప్పుడే ఎక్కువ సంతోషం కలుగుతుందని ఒక మాట విన్నాను నేను. ప్రియ దేవుడు, అలాగా నీ బిడ్డలు ప్రయోజనకరమైన వారిగా చేయాలని ప్రభు ఉద్దేశం. అలా చేయాలంటే ప్రభు శిక్షలోను ప్రభు బోధలోను పెంచాలి. బాల్య దశలోనే సృష్టికర్తను స్మరించాలి. బాలుడు నడవలసిన త్రోవను బాలుడు నేర్పితే వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు.
అటువంటి ఆశీర్వాదాలని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుడు మన ముందు ఉంచాడు. అటువంటి రీతిగా నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అది తప్ప ఆయనకి? అయితే అలా జరగాలంటే నీ యొక్క వ్యక్తిగత విషయంలో, నీ భక్తి జీవితంలో లోకంతో రాజీ పడకుండా ప్రభుతో మంచి సహవాసాన్ని కలిగి, అవునండి, దేవుని వాక్యాన్ని తీసుకుని ఆ వాక్యాన్ని బట్టి లోపాలు దిద్దుకొని సరిచేసుకుని ఆయన చివరిలోకి వెళ్ళిన తర్వాత పశ్చాత్తపడ్డాడు. కానీ ప్రభు దీర్ఘశాంతుడు కాబట్టి, కృపా సత్య సంపూర్ణుడు కాబట్టి క్షమించాడు కాబట్టి దేవుని రాజ్యం దొరికింది. ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయం లేకపోతే ఈ నరకానికి వెళ్ళిపోతాడు అనుకుందామండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో సంసోను గురించి రాయబడింది. ఎందుకంటే పశ్చాత్తాపను బట్టి దేవుడు క్షమించాడు, ఆయన ఆత్మకు రక్షణ ఇచ్చాడు, నిత్యత్వాన్ని అనుగ్రహించినట్లుగా ఈ శ్వాస జాబితాలో పెట్టాడండి. కానీ అదే పశ్చాత్తాపం ఏమండి మొట్టమొదటి ఒక తప్పిదం జరిగింది. ఫిలిప్పి ఆమె చేసుకున్నాడు, తర్వాత అక్కడ గలిబిలయ్యింది, అక్కడతో ఆఫ్ చేసుకున్నా, అప్పుడు పశ్చాత్తాపడిన మరలా దేవుడు మంచి లైపిద్దుడండి. ఎప్పటి వరకు ఆయన పశ్చాత్తాపడలేదు అంటే ఇంకా తుతిపించిపోయిందండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటూ సుఖలేదని ఒక సామెత ఉంది కదా, శుతిపించిపోయిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదించాలని, ఎవరు వస్తున్నారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, దేవుడు మిమ్మల్ని ప్రయోజనకరమైన చేయాలని, దేవునికి దేశానికి ఉపయోగపడేవారుగా మనల్ని దీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. కానీ ప్రభు కోరుకున్నది ఏంటో తెలుసా? పరిశుద్ధత, ఆశా నిగ్రహం అనే ఫలాన్ని నీలో ఉండాలి. అపవిత్రతకు దూరంగా ఉండాలి. ప్రియమైన దేని బిడ్డలారా, లోకమంతా కలుషితం అయిపోయింది, మైండ్ అంతా పాడైపోయింది, తలంపులన్నీ చెడిపోయాయి, హృదయంలోనే ఇవ్వండి ఆ భైక్యుడికి ఇచ్చలవిడిగా ఇవ్వండి ఆ ఆలోచనలు ఉండిపోయాయి. అవన్నీ తొలగిపోయినట్టుగా దేవుని వాక్యము మన హృదయాల్లోనూ మన బిడ్డల హృదయాల్లోనూ ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 119వ కీర్తన 11వ వచనం అండి. చదువుకుందామా? 111. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు, అంటే ఆయన వాక్యము హృదయంలో ఉన్నప్పుడు ఏ పాపానికి త్రోవ ఉండదండి. వాక్యం హృదయంలో లేకున్నప్పుడే పాపానికి ప్రేరేపించబడతాం. ఏమండి, పాపం మనలోకి ప్రవేశిస్తుందండి పిల్లారా. వాక్యము నీ హృదయంలో ఉంచుకుంటే, నా నోటలో నా హృదయంలో వాక్యం ఉంచుకుంటే ఏమవుతుంది? పాపము చేయకుండా జాగ్రత్త పడతామండి. పాపానికి చోటు ఉండదు. వాక్యం ఉన్న దగ్గర పాపానికి చోటు ఉండదు. ఎలుగున్న దగ్గర చీకటి ఉండదు. ఎలుగు చీకటి కలిసి ఉంటామంటే వీలుకు ఉండదు. అవునండి, వాక్యము నీ హృదయంలో ఉండాలి, వాక్యం నీ నోట ఉండాలి, వాక్యము ఏమండి నీవు ధ్యానిస్తూ ఉండాలి. ఆ వాక్యంతో నింపుకోవాలి. నీ బిడ్డలకు కూడా ప్రతి నిత్యము కూడా వాక్యం చదివే అలవాటు, అభ్యాసం వాళ్ళకి చెయ్యండి. వారు ప్రయోజనకరంగా ఉంటారు. ఈ లోకమంతా కలుషితం అయిపోయిందండి. కానీ లోకంలో ఉండక తప్పదు. అయినప్పటికీ కూడా మరి వారి వయసు ప్రభావాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడే వారిని చక్కగా సరైన రీతిగా వాక్యానుసారంగా వారిని నడిపించుకుందాం. అట్టి కృప దేవుడు మనలను మనకిచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి. పరిచర్య చేసేవారు త్వరగా వచ్చినట్లయితే ఆ పరిచర్యలో సహకరించండి. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క సమయంలో మనం అందరం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. తణుకు నుంచి వచ్చిన లక్ష్మి ప్రార్థన చేయమ్మా. తణుకు నుంచి వచ్చిన లక్ష్మి ప్రార్థన చేయమ్మా. అక్కడ మౌతుంది. ఒక్క నిమిషం అందరం కూడా ఏకీభవిద్దాం. ప్రార్థన చేస్తుండగా మనందరం కూడా ప్రార్థన చేద్దామండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభువా మీ వాక్యం ద్వారా తండ్రి నీ స్తోత్రాలు నాయన. నాతోనూ మాతోనూ మీరు మాట్లాడుకుంటూ వచ్చారు తండ్రి. నీ స్తోత్రాలు నాయన.
కృపా కనికరము కలిగిన తండ్రి నీ స్తోత్రాలు నాయన. మీరు ప్రేమిస్తున్నారు కనుకనే ప్రభా గర్దిస్తూ ఉన్నారు తండ్రి నీ స్తోత్రాలు నాయన. మీ గర్దింపులకు ప్రభా మేము లోబడేవారుగా నాయన, నీ చేతిలో మేము ఇముడపడేవారుగా సహాయం చేయి నాయన. నిజమే ప్రభా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగులు మీరు అంటున్నావు. నాలో నిలిచి ఉండని వారిని నేను తీసి పాడవేస్తానంటున్నావు. దేవా, నాకు మాకు ప్రభా నీలో నిలిచి ఉండే కృపా భాగ్యాన్ని నాకు మాకు దయచేయండి అన్ని స్తోత్రాలు నాయన. నీ వాక్యాన్ని అర్థం చేసుకున్నాయన, నీ వాక్యాన్ని ప్రభా మేము భుజిస్తున్నాయన, నీ వాక్యాన్ని గైకొని ప్రభా నీ వాక్యంలో నిలిచే భాగ్యం నాకు మాకు దయచే. నిజమే నాయన, సంసోన్ని మా ముందు పెట్టారు ప్రభా. దేవా, నిజమే నాయన, సంశయను ప్రభా అవధీయుడేయడాని ప్రభా ఇదిగో తండ్రి ఎంతో ప్రభా బలహీనపడ్డాడని మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. అలాంటి స్థితిలో ప్రభా మేము లేకుండా ప్రభా కృప చూపించండి. నిజమే నాయన, ఆశపడిన దానికల్లా మా నేత్రాలు వెళ్ళకూడదని మీరు మాతో మాట్లాడారు. నిజమే నాయన, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఆశా నిగ్రహం లేకపోవటం వల్ల ప్రభా నాయన, నిజమే నాయన, పట్టణానికి నాయన ప్రకారం లేని ప్రభా నాయన, పట్టణం ఎలాగుంటుందో హృదయాన్ని హంచుకోలేని వాడు కూడా అలాగునే ఉంటాడని మీరు మాతో మాట్లాడారు ప్రభా. నిజమే తండ్రి నీ స్తోత్రాలు. మా నేత్రాస శరీరాస జీవపు డమములు ప్రభా ఇవి తండ్రి నీకు ఇష్టము కానివని ప్రభా, శాతాన్ యొక్క హస్తాల్లో ఉన్నాయని ప్రభా అయినా కానీ ప్రభా నీ బిడ్డలమైన మేము ప్రభా ఆశా నిగ్రహాన్ని ప్రభ కలిగిన ఆయన ఆత్మ ఫలాల్లో 9 ఫలాల్లో ఒక ఫలముగా ప్రభ అయా తండ్రి మేము నిగ్రహించుకోవటానికి నాయన, నీ ఇష్టాన్ని మేము నెరవేర్చుకోవటానికి మనసులను ప్రభ అణుచుకునే వారుగా ప్రభ మేము ఉండడానికి ఇంకను దర్శించండి ఆయన. ఇదిగో నీ బలలోనికి మేము వెళుతుండగా ప్రభ దేవ ఎవరికి వారమే ప్రభ నాయన, మా స్థితిగతులన్నీ మా కళ్ళెదుటనే పెడుతున్నారు ప్రభ. అద్దంలాగా ప్రభ అద్దాన్ని మా ముందు చూసుకున్నప్పుడు ప్రభ మా ముఖంలో ప్రభ మత్సుందో డాగుందో ప్రభ ఏముందో మాకు కనిపిస్తుంది నాయన. అటు రీతిగా నీ వాక్యపు అద్దంలోనికి మమ్మల్ని తీసుకొచ్చారు దేవా, మీకు వందనాలు. అయితే ఇదిగో తండ్రి బలలో చేపెట్టడానికి నైనా కొద్ది సమయం మాత్రమే మా ముందుంది. ఎవరికి వారమే పశ్చాత్తాపడి ప్రభా నాయన మమ్మల్ని మేము శుద్ధిపరచుకుని ప్రభా కన్నీళ్ళు కార్చి నాయన అయోగ్యులుగా ప్రభా నేను బలలో చేపెట్టేవాడు నాకు పాత్రుడు కాదంటున్నావు. యోగ్యంగా నీ బలలో చేపెట్టే అర్హత నాకు మాకు దయచే నాయన. దేవా కృప చూపించండి, దయ చూపించండి, కనికరించండి. ఇంతవరకు తోడైన దేవా ఇక ముందు కూడా తోడుగుండమని, బలలో చేపడుతున్న మమ్మల్ని అందరినీ ఆశీర్వాదానికి పాత్రలుగా చేయమని దీవించి ఆస్వాదించి నీ కృపను మాకు దయచేయమని, పశ్చాత్తాపడిన హృదయాలతో నీ బలలోకి ప్రభా మేము ప్రవేశపెట్టడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి అడిగి పెడుకుంటున్నాము పరమ తండ్రి. ఒక వాక్యం చదువుకుందామండి. నేను మీకు అప్పగించబడిన రాత్రి ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిసి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. ప్రేమగల ప్రభువా వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా ఈ రొట్టె పట్టుకుని ప్రార్థిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నాయన. 2000 సంవత్సరాల క్రితం ప్రభు శిష్యుల సమక్షంలో గొప్ప మేడగదిలో పసకాను సిద్ధపరిచినప్పుడు ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిసి, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకునడానికి ఇలాగ చేయడం చెప్పారు. అదే ప్రకారంగా 2022వ సంవత్సరం జూన్ నెల 2వ పునరుద్ధానంలోకి ప్రవేశపెట్టారు. ఈ రొట్టెను పెట్టుకుని ప్రార్థిస్తూ కృతజ్ఞత తెలియజేస్తుండగా నీ శరీరాన్ని మేము భూజించులాగున ఈ రొట్టెను దీవించి ఆశీర్వదించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం. అదే ప్రకారంగా పాత్రను ఎత్తి ప్రార్థించి, ఈ పాత్రలోనిది అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తమని మీరు చెలవిచ్చారు, దీనిలో త్రాగున్నప్పుడు జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. అవును తండ్రి, నీ శరీరము తిని రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడని మీరు చెలవిచ్చారు నాయన. అలాగే ప్రభువా నీ శరీరం తిని రక్తం త్రాగి నీ మరణ పునరుద్ధరణ ప్రచురించాలని మీరు చెలవిచ్చారు.
అదే ప్రకారంగా ఇదిగో తండ్రి ఈ పాత్రను పట్టుకుని ప్రార్థిస్తూ ఉండగా నీ రక్తాన్ని ప్రోక్షించండి, నీ మరణ పునరుద్ధరణ ప్రచురిస్తూ నీ సాక్షులుగా ఉన్నట్లు దీవించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. ఈ మరొకసారి మమ్మల్ని ప్రేమించి ఈ 6వ నెలలో కూడా నీ బలలో పాలు పొందే మహాభాగ్యం మాకు ఇచ్చారు నాయన. పాలు పొందిన ప్రతి హస్తమును దీవించు, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు తండ్రి. నీ రాకడ ఆలస్యమైతే మరలా నెలలో కూడా పాలు పొందే వరకు నీ కృప మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణబోధుడైన మా తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఎంతవరకు నీ సన్నిధి మాతో ఉంచారు, మీరు మాతో ఉన్నారు. మరి ఎంతోమంది బలహీనలు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు, ముట్టి స్వస్థపరచండి, ఆయురారోగ్యములను ఇవ్వండి ప్రభువా. అలాగే ఎంతోమంది ప్రభువా మరి చదువుకుంటున్నారు, పరీక్షలు రాశారు ప్రభువా, మంచి మార్కులతో పాస్ అవడానికి కొంతమంది సబ్జెక్టులు ఆగాయి, అవి కూడా కంప్లీట్ అవ్వడానికి సహాయం చేయండి. అలాగే ఇంకా ఉన్నతమైన చదువుతున్న వారు ఉన్నారు, వారు చదువుల్లో కూడా కంప్లీట్ అవ్వడానికి సహాయం చేయండి. వారు ఇంకా ఉన్నతమైన ప్రభా స్థితిలో వారు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే చేసిన జాబుల్లో తోడుకోండి, మంచి ప్రమోషన్ వారికి ఇప్పించండి. వ్యాపారం చేస్తూ వ్యాపారాలు దీవించును ఆయన. చేతి పని చేసుకున్న వారు రెక్కలకు ఆరోగ్యం ఇవ్వండి, పాడి పంటలు కానీ మరి ఇంకా వారికి ఉన్న ప్రతి ప్రయత్నాలు సఫలపరచండి ప్రభువా. ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న వారికి విడిపించు తండ్రి, అప్పుల భారం ఉన్న వారికి విడిపించును ఆయన. ఆర్థికంగా వారికి సహాయం చేసి వారికి కావలసిన ప్రతి అవసరాలు తీర్చండి ప్రభువా. అలాగే ప్రయాణాలు చేస్తూ వారి వ్యాపారాలు సాగిస్తున్నటువంటి వారి విషయంలో వారి రాకపోకల్లో తోడుగా ఉండండి. వారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు మరలా ఇంటికి వచ్చే వరకు కూడా నీ భద్రతను, నీ కాపుదల ఉంచి ప్రతి కీడు తప్పించమని, అలాగే వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రభువా రమణ గారి కుటుంబాన్ని దీవించును ఆయన. మరి ఈరోజు ప్రభువా పులిహార సిద్ధపరిచారు, తగిన ప్రతిఫలం ఇవ్వండి. అలాగే ప్రభువా ఇదిగో తండ్రి నేను సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి అరటి పళ్ళు స్వీట్ పట్టుకొచ్చారు, తగిన ప్రతిఫలం వరకు ఇవ్వండి. వారికి ఇచ్చిన రక్షణ వారి బిడ్డలకు కూడా ఇవ్వండి. అలాగనే ప్రభువా ఇగో ముక్కాముల నుంచి ప్రభువా గోవింద్ వారి కుటుంబ పరంగా స్వీట్ పట్టుకొచ్చారు, తన ప్రతిఫలం ఇవ్వండి. తీసుకుంటుండగా ప్రతిఫలం వారికి అనుగ్రహించండి. భూజిస్తున్న ప్రతి బిడ్డకు ఆయురారోగ్యాలను ఇవ్వండి. అలాగే ఇప్పుడు పరిచర్యకి వెళ్ళిన మరి జోయాలు కృపను కూడా బలపరిచి వారి ప్రయాణంతట్లో తోడుగా ఉండి వారి పరిచర్యను బలంగా నడిపించుకోమని అభివృద్ధిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎత్తబడిన వాక్యం ఫలింపచేయండి. ప్రతి ఒక్కరూ ప్రభు నీ వాక్యానికి విధేయులమై అయ్యా ప్రభు నిన్ను బట్టి మేము ధైర్యం కలిగి నీలో సాగే కృప దయచేయండి. ఆశా నిగ్రహం అనే ఫలాన్ని మేము కలిగి ఉన్నట్లుగా నిగ్రహించుకునే శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. యవన బిడ్డలు ముఖ్యంగా నీ కాపుదల కింద ఉంచండి. బాల్య దశలో నిన్ను స్మరించినట్లుగా సహాయం చేయండి. అలాగే ప్రభువా ఎవరైతే ఏ అవసరం కలిగి ఉన్నారో వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా గృహాలు కట్టుకునే వారికి అది కంప్లీట్ అవ్వడం సహాయం చేయండి. అలాగే గృహాలు లేని వారికి గృహాలు ఇప్పించండి, స్థలం లేని వారికి స్థలం ఇప్పించండి నాయన తండ్రి. వారి అవసరం ఒక్కరు తీర్చండి, దీవించండి, మహిమ తెచ్చుకోమని. ఇదిగో ఈ సమయంలో ఎత్తబడిన వాక్యం కూడా ఫలింపచేయండి. అర్పించబడిన ప్రతి అర్పణ అంగీకరించమని, కృప చూపించమని, తోడేయమని నా కొరకు మా కొరకు బలై తిరలేసిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించండి. మహిమ ఘనత రాజ్యము శక్తి ప్రభావము మీదయ్యున్నది. ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన పరిశుద్ధ
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మార్పును విశ్వసించిన బిడ్డలకు సదా తోడై కడ వరకు నడిపి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్మల్ని మీ మొబలను దీవించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ తలే మానేమ